లక్ష్మీ నరసింహస్వామి వారికి అహోబిల క్షేత్రం స్వామివారి పీఠాధిపతులు నాకు శంకు చక్రాలు వేశారు. వారి మా గురువుగారు వారి ఆశీర్వాదంతో, అలాగే పదకొండవ పితామహ తాళపాక అన్నమాచార్య వారి ఆశీస్సులతో, అలాగే శ్రీమాన్ వారి జ్యోతిర్గతం చేసిన లక్ష్మీ నరసింహ మహోదయ కావాలను ఉగ్రం వీర మహావిష్ణు జనంతం సర్వ నరసింహ భీషణం గారు ఒరిస్సా నుంచి భువనేశ్వర్ నుంచి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని 10 రోజులు ఉంటారు. మా అన్నయ్య, మా వదినమ్మ, నా పాటలు రచయిత వారు మా పాటలు ఎన్నో పాటలు రాశారు. जगज्जन्मादिलीलाय जगदानन्दहेतवे जगच्चक्षुर्निवासाय श्रीनृसिंहाय मङ्गलम् हिरण्यस्तम्भसम्भूतिं प्रज्ञातपरमात्मने प्रह्लादाग्निमुषेज्वाला नरसिंहाय मङ्गलम् गरुडाद्रिगुहागेः गजकुण्डहरस्तटे हिरण्यस्त्वानहङ्कारः सिंहाय मङ्गलम् प्रियकान्ताय कल्याणनिधये निधये दिनाम् श्रीवेङ्कटनिवासाय निवासाय मङ्गलम् పావని వీళ్ళంతా కూడా వచ్చి వస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ యొక్క రూపకానికి, ఈ యొక్క స్వర భిక్ష పెట్టినటువంటి ఆ తండ్రి నృసింహ స్వరస్సులు నాకు ఎంత ఇష్టమంటే, స్వామివారు ఎప్పుడు వెళ్తుంటాను అహోబిలానికి, ఎప్పుడు వీళ్ళతప్పుడు వెళ్తూనే ఉంటాను. సాక్షాత్ ఈరోజు అహోబిల నుంచి వచ్చే ఒక వారి దూతగా వచ్చారు. వారి ద్వారా లక్ష్మీ నరసింహస్వామి వచ్చారు. ఇది మహాభాగ్యంగా భావిస్తూ వారి దండలు వేసి జ్యోతిర్గతం చేయడం కోరుతున్నాను. స్వాగతం సార్ కూడా మరియు దంపతులు ఉన్నారా వారి ఆశీర్వాదంతో ఈరోజు నేను సేవ చేస్తున్నాను. స్వామివారు అఖండంగా అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పరంపర సీతారామన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి వారు స్వామివారిని పూజ చేపిస్తున్నారు. స్వామివారి అమ్మవారు దేవేరులు, తాయారమ్మ, పద్మావతి, అన్నమాచార్య గారు, నరసింహం స్వామివారు, సీతారామన్ గారు దండ వేస్తున్నారు అమ్మవారికి. అన్నమాచార్య వేశారా జ్యోతి నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు సంగీతానికి సేవ చేసినటువంటి ప్రముఖ సంగీత విద్వాంసులు రాజా గారు, అన్నమాచార్య ప్రాజెక్టు వారు ఎన్నో ఆల్బమ్స్ చేశారు. వారి కార్యక్రమానికి వాయిన, అలాగే మా తమ్ముడు పాండు గారు వారు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అలాగే భరద్వాజ గారు, నా తమ్ముడు భరద్వాజ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సంగీతంగా సేవలు చేస్తున్నారు. వారి నా కుటుంబం చల్లగా ఉన్నారని మనస్ఫూర్తిగా పాడతాను. సీతారామన్ గారు అహోబిలం క్షేత్రం నుంచి వచ్చి స్వామివారికి దీపం
ఈ కార్యక్రమానికి ఈరోజు రెండవ రోజు బుధవారం, నిన్నటికి మంగళవారం 20వ తారీఖు అయిపోయింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా అక్కడ ఉన్నటువంటి దేవేంద్రులందరికీ రాశారు. వినాయకుడి నుంచి కింద రామ్మోహన్ సాగర్ రాశారు. సేతు గారు రామ్మోహన్ సాగర్ రాశారు. వారు వచ్చారు. వారెంతో వినయంతో, నా మీద ప్రేమతో 4 భాగంగా మా ఇల్లు చేరుకున్నారు. సాక్షాత్తు అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వారు ఇచ్చేటువంటి సేవలు చూస్తే నేను చూశాను. అక్కడ ఎన్నోసార్లు వెళ్ళాను. ఎన్నోసార్లు నా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అహోబిలంలో. వారి కీర్తనలకు నేను స్వరపరచడం కూడా జరిగింది, ట్యూన్ చేయడం కూడా జరిగింది. అంటే నా పేరు స్వామి గారు వినియోగిస్తుంటారు. ఎంత కష్టాన్ని ఎంత నష్టం వచ్చినా కూడా సేతు గారు స్వామి వినియోగించినట్టు ఎందుకంటే మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహ స్వామి కాబట్టి నందవరం చోడిస్తుంది ఇంటి దేవత ఉన్నవాసాలు మీకు తెలుసు. అక్కడ మా తాతయ్య 2 తరం వారసులు వచ్చారు. మా తాతయ్య అంటే అన్నమాచార్య నందవరం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు నాకు కొంచెం అబ్బింది. ఆ అబ్బినందుకు ఆ నరసింహ అలాగే నాటి కార్యక్రమానికి మన శాసనసభ్యులు ఇంకా పెద్దవాళ్ళంతా వచ్చే ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాడు తెలుసు కదా మనందరికీ వాడికి ఎన్నో రాజకీయ ఒత్తిడి ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తారు. ఎప్పుడో జాయిన్ అవుతారు, వారు ఎప్పుడు వస్తారు వారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మన సేతురామన్ గారు వచ్చారు. వారు వస్తే లక్ష్మీనరసింహ వచ్చినట్టే, అందుకన్నా వేరే చెప్పలేను నేను. ఈరోజు ప్రత్యేకంగా ఎన్నో కారణాల వల్ల రాలేకపోవాలనుకున్న వాళ్ళు కూడా వచ్చారంటే ఆ స్వామి 2 మాటలు చెప్తారు. అహోబిలే లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే నిరవద్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షఠగోపమునీశ్వరం వేదాంతదేశిక యతీంద్రకటాక్షలబ్ధత్రయ్యంతసారమనపద్య గుణంబుదాగ్ర్యం నారాయణాజ్జయతి ధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమాశ్రయామః. శ్రీమదహోబిల మఠీయ గురుపరంపరాభ్యాం నమః. సుదినమేతత్. సాధారణంగా భగవంతుడికి ఉత్సవాలు చేయడం అన్నది, భక్తులకు ఉత్సవాలు చేయడం కూడా మనం చూడవచ్చు. కానీ ఒక భక్తుడు తన భగవంతుని గురించి రాయబడినటువంటి సంకీర్తనలకు ఉత్సవం చేయడం అన్నది బహుశా సాహిత్య చరిత్రలో ఇక్కడే సాధ్యమైంది అని నేను అనుకుంటున్నాను. అందున వనమాలి పాద పదకవిత తాత సంకీర్తన వారోత్సవాలు అని నామకరణం చేస్తూ ఇది 4వసారి వారు జరుపుతూ ఉన్నారు. మొట్టమొదటిసారి నేను వచ్చాను, ఆ తర్వాత ప్రతిసారి పిలిచినా రాలేని పరిస్థితి. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణ విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అంటున్నారు సహస్రనామంలో. ఆ వనమాలి అన్న మాటకే రక్షకుడు అని అర్థం. అటువంటి వనమాలి యొక్క పాదములకు పుష్పముగా సమర్పించబడినటువంటివి పదకవితలు. సాధారణంగా కవిత్వంలో అనేక రకాల కవిత్వాలు ఉన్నాయి. చతుష్కవిత్వం 4 రకాలైనటువంటి కవిత్వాలు చాలా ప్రసిద్ధి. అందులో కూడా మరీ ముఖ్యంగా పద్య కవిత్వము పద కవిత్వము అని 2 రకాలు.
పద్యము అంటే ఛందోబద్ధ నియమముతో కూడినవి పద్యాలు. ఈ పదములు అన్నవి సామాన్యమైనటువంటి జనబాహుళ్యానికి తత్వాన్ని చేరవేర్చడానికి ఒక సులభమైన మార్గం. ఆ పద కవితలు తెలుగులో మాత్రమే మనకు ప్రసిద్ధాలు. నిజానికి చెప్పాలి అంటే భారతదేశ వాంగ్మయంలో పద్యాలు సంస్కృతంలో ఉన్నాయి, తమిళంలో ఉన్నాయి, కన్నడంలో ఉన్నాయి. కానీ పదములు అన్న పేరుతో సంకీర్తనల రచనకు ఆద్యుడు ఎవరైనా అది తెలుగు నేల మీదే జరిగింది. దానికి పితామహుడిగా మనం భావించేది ఎవరిని అంటే అన్నమాచార్యుల వారినే. వారికి ఆంధ్ర పదకవితా పితామహ అని బిరుదే ఉన్నది. అటువంటి అన్నమాచార్యులు ఆ తరువాత ఆ పదకవిత పరంపర అన్నది క్షేత్రయ్య కానీ, త్యాగయ్య కానీ ఇలా చాలామంది సంకీర్తన రచన చేశారు. సంకీర్తన అంటేనే కలవు సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. నారాయణ యొక్క సంకీర్తనను చెబితే చాలు, పలుకుతే చాలు, వింటే చాలు, దుఃఖములన్నీ పోయి సుఖములు ఏర్పడతాయి అని మన పెద్దల మాట. అటువంటి సంకీర్తన మార్గాన్ని ఎన్నుకున్న వారు మన తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఎందుకు అన్నమాచార్యుల గురించి మనం అంత గొప్పగా మాట్లాడుకోవాలి అంటే అనేక మంది వారి తర్వాత కూడా సంకీర్తనలు రచించారు. కానీ సంకీర్తన యజ్ఞం చేసింది అన్నమాచార్యుల వారు మాత్రమే. మిగిలిన వారు చేసిన దాన్ని సంకీర్తన యజ్ఞం అని అనం. యజ్ఞం అంటేనే భగవంతుడికి సమర్పించేటువంటి ఆహుతులు. సమిధలన్నింటినీ సమర్పించి ఆ ఆహుతులు ఏర్పరిచి సాత్విక త్యాగం అంటాం. యజ్ఞం అంతా పూర్తయిన తర్వాత విష్ణవే పరమాత్మనే ఇదం నమమ అంటాం. ఇదం నమమ, నాకు సంబంధించింది కాదయ్యా, నాకు చెందింది కాదు, ఇది నీకు చెందింది అని. అంటే ఆ సాత్విక త్యాగం. ఈ సాత్విక త్యాగం యజ్ఞంలో చేస్తాం. సంకీర్తన రచనలలో ఆ విధమైనటువంటి సాత్విక త్యాగాన్ని చేసిన వాళ్ళు ఒక్క తాళ్లపాక అన్నమాచార్యులు మాత్రమే. త్యాగరాజు కానీ, క్షేత్రయ్య కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక పదములలో తమ ప్రస్తావన, తమ పేరును వచ్చేటట్లు చేసుకున్నారు. కానీ అన్నమాచార్యుల సంకీర్తనలు ఆయన 32,000 సంకీర్తనలు రచించారు. మనకు లభ్యమయ్యేవి సుమారు ఒక 14,000. అందులో బయటికి వచ్చిన పోయే 2,000, 3,000. ఈ ఏ సంకీర్తన తీసుకున్నా ఎక్కడ ఆయన పేరు ఉండదు. కేవలం వెంకటేశ్వర స్వామి మకుటంతోనే ఆయన రాశారు ఆ సంకీర్తనలన్నింటినీ కూడా. కాబట్టే అన్నమాచార్యుల సంకీర్తనల గురించి వారి యొక్క మనవలు, వారి తర్వాత కొడుకు పెద్ద తిరుమలాచార్యుడు, ఆయన కొడుకు అంటే అన్నమాచార్యుడికి మనవడు చిన్న తిరుమలాచార్యుడు, వీళ్ళందరూ కూడా ఆ సంకీర్తన యజ్ఞానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సంకీర్తన లక్షణం అనేటువంటి గ్రంథంలో అన్నమాచార్యుల యొక్క సంకీర్తనల గురించి చక్కని పద్యాన్ని ఆయన మనవలు రాశారు. ఎందుకు అన్నమాచార్య సంకీర్తననే సంకీర్తన, మిగిలినవి కాదు, ఎందుకు ఇది మాత్రమే గొప్పది అంటే అన్ని రచనలు, భగవత్ సంబంధమైనటువంటి అన్ని రచనలు గొప్పవే. కానీ ఒక్క అన్నమాచార్య సంకీర్తనలు మాత్రం గొప్పదాన్లలో గొప్పవి. ఎందుకు అంటే నక్తం చరారి తనకున్ భక్తుండైనట్టి తాళ్లపాక అనయ చాటూక్తి పదబంధ కవితారక్తుండై ఇతర వాగ్ విరక్తుండయ్యన్. నక్తం చరారి అంటే భగవంతుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీనివాసుడు. ఆయన తాళ్లపాక అన్నమయ్య యొక్క ఈ చాటూక్తి పదబంధ కవితారక్తుండై, ఈ అన్నమయ్య పదములను విని దాని మీద ఆసక్తి కలిగి ఇతర వాక్ విరక్తుండయ్యన్, మిగిలిన వాటిలన్నిటినీ వదిలేశాడట స్వామి. అందుకే నేటికి తిరుమల క్షేత్రంలో స్వామి మేల్కొలుపు అన్నమాచార్య సంకీర్తనతోనే మొదలు, స్వామి పవళింపు అన్నమాచార్య సంకీర్తనతోనే ముగింపు. అన్నమయ్య సంకీర్తనలు లేకుండా వెంకటేశ్వర స్వామిని మనం చూడలేం. అంతటితో పాటుగా అన్నమాచార్య సంకీర్తన ఏదో ఆ కాలంలో ఆయన భగవంతుడి కోసం రాశాడండి. మనకెందుకు వచ్చింది అదంతా? మనమేమి ఈ వారోత్సవాలు అన్నీ చేసుకోవాలా? ఎందుకు అంత అవసరమా? ఆ పాటలు పాడితే ఏమొస్తాయి అంటే ఆ పాటలలోనే తత్వం ఉన్నది. అన్నమాచార్య సంకీర్తనలు ఎటువంటివి అంటే శృతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞాన సారంబులై, యజ్ఞలోకాగమ వీధులై, బహు మంత్రార్థంబులై, నీతులై, కృతులై, వెంకట శైల వల్లభు రతిక్రీడ రహస్యంబులై, తాళ్లపాక అనయ పదో నూత్న క్రియలు చన్నగున్.
శృతి, శృతి అంటే వేదం, శృతులై శాస్త్రములై, పెద్దలు చెప్పినటువంటి స్మృతి శాస్త్రములై, శృతులై శాస్త్రములై పురాణ కథలై, పురాణములు. వేదం యొక్క అర్థం తెలియాలి అంటే ఇతిహాస పురాణములు తెలుసుకోవాలి. ఉదాహరణకు వేదంలో త్రీణి పదా విచక్రమే అని ఉంటుంది, అంటే 3 లోకాలను ఆక్రమించాడు. అది అందరికీ అర్థం కాదు, కానీ సామాన్యులు సైతం ఆ తత్వాన్ని ఎక్కడ తెలుసుకోవచ్చు? భగవత్ తత్వం అది. ఆ 3 లోకాలను ఆక్రమించిన ఆ త్రివిక్రమావతారాన్ని చదువుకుంటే భాగవతంలో వేదం యొక్క ఈ మాట అర్థమవుతుంది. కాబట్టి వేదం తెలియాలి అంటే ఇతిహాస పురాణంలో కూడా తెలియాలి, లేకపోతే వేదం యొక్క పరిపూర్ణత మనకు సిద్ధించదు. ఇతిహాసములు అంటే రామాయణ భారతములు, పురాణములు అంటే అష్టాదశ పురాణములు. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంభులై, మంచి జ్ఞానం మంచి నడవడిక నేర్చుకోవచ్చు అన్నమాచార్య సంకీర్తనలు వింటే. సుజ్ఞాన సారంభులై యతిలోక ఆగమ వీధులై బహు మంత్రార్థంబులై నీతులై. అన్నమాచార్య సంకీర్తనలోనే అన్ని మంత్రములు ఉంటాయి, అందుకే అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నెతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు. అన్నిటినీ ఆ వెంకటేశ అన్న నామంలోనే నిక్షిప్తం చేసి దాన్ని లోకానికి ప్రసిద్ధం చేసిన వారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. కృతులై వెంకటశైల వల్లభు రతిక్రీడా రహస్యంబులై. అందుకే అన్నమయ్య సంకీర్తనలు అంటే ఏవో ఒక పల్లవి 3 చరణాలు ఉండేటువంటివి కాదు, అది కావ్యాలు. కావ్యం ఎలాగైతే ఒక శాస్త్రం ఎలా ఉంటుంది అంటే చాలా మొరటుగా కటువుగా చెప్తుంది ఒక మంచి విషయాన్ని. కానీ వేదం ఏం చెప్తుందంటే సత్యం వద ప్రియం వద, సత్యమును ప్రియముగా చెప్పాలి. అది ఎవరు చెప్పాలంటే నెచ్చలి రూపంలో ఉండేటువంటి కావ్యాలే చెప్తాయి. అందుకే అన్నమాచార్య సంకీర్తనలన్నీ కూడా వెంకటశైల వల్లభురతి క్రీడా రహస్యంబలే. ఆయన సంకీర్తనలో చాలా మటుకు శృంగార సంకీర్తనలే. ఆ శృంగార సంకీర్తనలన్నీ ఎటువంటివి అంటే భగవంతుడికి అమ్మవారికి మధ్యలో జరిగేటువంటి శృంగార సంకీర్తన. ఇది సామాన్యంగా అర్థం చేసుకుంటే ఇదేంటండి శృంగార సంకీర్తనలు రాస్తాడు అంత గొప్ప భక్తుడు అంటే, శాస్త్రం ఏం చెప్తుంది అంటే భగవంతుడు మాత్రమే పురుషుడు, తక్కిన ప్రకృతి అంతా కూడా స్త్రీప్రాయం ఇతరం జగత్. పురుషస్య విష్ణు స్త్రీప్రాయం ఇతరం జగత్. ఒక్క భగవంతుడు విష్ణుమూర్తి మాత్రమే పురుషుడు. పురుషోత్తమ అంటే పురుషుడు అంటే ఆయనే. మిగిలినవన్నీ కూడా స్త్రీ స్వరూపాలే. భౌతికంగా పురుషుడిగా అగుపడే వాళ్ళందరూ కూడా శాస్త్రరీతిగా శరణాగతి తత్వంలో పురుషులే, స్త్రీలే. అందుకే శరణాగతి చేసేటప్పుడు భగవంతుడికి భర సమర్పణను చేస్తాం. అది చేసేటప్పుడు ఆయన మాత్రమే భర్త, మనమందరం కూడా ఆ మన భారాన్ని భరించేవాడు ఆయన. కాబట్టి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన పైన చూస్తే అవి శృంగార సంకీర్తనలాగా కనపడతాయి. కానీ ఒక్కసారి లోపలికి బాగా ఆలోచించి ఏం చెప్పదలుచుకున్నాడని చూస్తే భగవంతుని యొక్క తత్వాన్ని, శరణాగతి తత్వాన్ని పరిపూర్ణంగా చెప్పబడినటువంటి సంకీర్తనలు. అందుకే అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. త్యాగరాజ స్వామి సంకీర్తనలు కూడా అందరికీ తెలుసు, కానీ అది పండిత జనరంజకం. అన్నమాచార్య సంకీర్తనలు పండిత పామర జనరంజకం. మనలాంటి సామాన్యులు సైతం భగవతత్వాన్ని చెప్పాలి, 10 మంది ముందు మాట్లాడాలి అంటే ఒక అన్నమయ్య సంకీర్తనలు చదువుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ఉదాహరణకు వేదంలో ఒక వాక్యం ఇందాక వాళ్ళు చెప్పారు, సమాషణ శంఖచక్ర ముద్రాంకితాలు వేసుకున్నాను అని. దానికి శాస్త్ర సమ్మతం ఉన్నది. ముద్రాధారణ చేసుకోవడానికి ఏం చెప్తుంది అంటే నేమినాం తప్త ముద్రాం ధారయేత్ అని వాక్యం. నేమి అంటే చక్రం, చక్రాన్ని తప్త కాల్చి దాన్ని ముద్రలుగా ధరించాలి అని శాస్త్రవాక్యం. ఇది సాధారణంగా అందరికీ తెలియదు, కానీ అన్నమాచార్యుల వారు ఈ సంప్రదాయానికి అంటే ఈ ముద్రాంకితాలు వేసుకునే సంప్రదాయానికి ఒక సంకీర్తన రచించారు. శిరశ్చక్రము లేని దేవర లేదు అనేటువంటి కీర్తనలో శాస్త్రవాక్యం, సంస్కృత వాక్యాన్ని అలాగే ఆ పదంలో అలానే పెడతారు. అది సాధ్యం, అంత సులభం కాదు అలా పెట్టడం. సాహిత్యం మీద రవ్వంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అది అంత సులభంగా పెట్టలేదు. ఎందుకంటే సంస్కృతాన్ని తెలుగుతో రాయగలచ్చు, సంస్కృతం తెలుగు చాలా వరకు పోలికలు ఉన్నాయి, కానీ సంస్కృత వేదవాక్యాన్ని అలానే తీసుకుని వచ్చి పెట్టడం అనేది అసాధ్యం. అది స్మృతి ప్రమాణం. ఇలా ప్రామాణికమైనటువంటి అనేక సంకీర్తనలను అన్నమాచార్యుల వారు రచించారు. అయితే అంత అన్నమాచార్యుల వారికి ఆ జ్ఞానం ఎక్కడ సిద్ధించింది అంటే ఒక రకంగా భక్తితోనూ
ఒక రకంగా గర్వంగాను నేను చెప్పగలిగింది అహోబల క్షేత్రంలోనే వారికి సిద్ధించింది. 32,000 సంకీర్తనలు. సాధారణంగా ఎందుకు గర్వంతో మాట్లాడుతున్నాము అంటే విద్వత్ సభలో గర్వం పనికిరాదు. కానీ నాకు అన్నమాచార్య విషయం మాట్లాడేటప్పుడు రవ్వంత గర్వం వస్తుంది. ఎందుకు ఆ సాత్వికమైన గర్వం వస్తుంది అంటే మిగిలిన వాళ్ళందరికీ ఆయన ఎక్కడెక్కడో ఫలానా తాళబాక, మాకు మాత్రం ఆయన మా మనిషి, మా ఊరు నుంచి వచ్చాడు, మా అహోబిలం నుంచి వచ్చారు కాబట్టే 32,000 సంకీర్తనలు రాశారు ఆయన. ఎలాగైతే దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి కని యశోదకు అప్పచెబితే ఆ కృష్ణుడు భగవద్గీతను బోధించాడో అలానే మా అహోబిల నృసింహస్వామి వారు అన్నమాచారులకు జ్ఞానం చేస్తే వెంకటేశ్వర స్వామి వచ్చి పడుకోపోయాడు. వెంకటేశ్వర స్వామికి ఉండే బుద్ధే అది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నా అన్ని పడుకో, మంచివన్నీ ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయిన తర్వాత ఈ సంకీర్తన జ్ఞాన జ్యోతిని మనందరికీ అందించాడు. అందుకే మాకు ఒక రకంగా అన్నమాచార్యులు అంటే ఒక గర్వం వస్తుంది. ఆయన 32,000 సంకీర్తనలు రచించారు. 32,000 సంకీర్తనలే ఎందుకు అంటే శాస్త్రకారుల అభిప్రాయం ప్రకారం అన్నమాచార్యుల వారు నృసింహ అనుష్ఠుప్ మంత్రాన్ని అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి వద్ద ఉపదేశం పొందారు. ఆ నృసింహ అనుష్ఠుప్ మంత్రంలో ఉండేటువంటి 32 బీజాక్షరాలకు ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క 1000 చొప్పున 32,000 సంకీర్తనలు ఆయన రాయడం జరిగింది. కాబట్టి ఆ సిద్ధి అంతా ఎక్కడ పొందారు అంటే అహోబిలంలో. సాధారణంగా అన్నమాచార్యుల వారు మనుష్యుల మీద కీర్తన రాయల, అది మనకు తెలుసు. కానీ అహోబిల మఠం తన గురువు అయినటువంటి అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి ఆదివంశ నగోమేతేంద్ర స్వామి మీద ఒక సంకీర్తన రాశారు. చూడుడిందరికి సులభుడు పరిపోషకుడు హరి తోడు నీడయకు తొలముని ఇతడు కైవల్యమునకు కనకకు తాపై తోడై సుతులకు తుది పదమై పావనమొక రూపమై ఉన్నాడితడు అంటారు. రంగనిగాంచి వరుణకు వెంకటగిరి పతికి నిరతి అహోబలకే సరికి తత్పరుడకు షఠగోపముని ఇతడు. ఇందాక మీరు అన్నారు సాక్షాత్ అహోబల నృసింహస్వామి వచ్చినట్టు అని. నిజానికి అది ఎట్లా అంటే ఒక చిన్న పురుగు ఉంటుంది మనకు. ఆ పురుగు ఏం చెప్పిందంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూసి మేము ఆదిశేషుడి వంశం అన్నారన్నారు. పురుగు అంతా ఇంతే ఉంటుంది, అది మనకు తెలుస్తుంది, పొలాల్లో దొరికేవి. ఆదిశేషుడు పరమ కైంకర్యశ్రీ. అటువంటి ఆదిశేషుడి వంశం ఎందుకు అంటే ఆయన శరీరాన్ని చుట్టుకొని ఉంటాడు, నేను శరీరాన్ని చుట్టుకొని ఉంటా, కాబట్టి నాకు ఆయనకు దగ్గర సంబంధం అని. నేను అహోబిల నృసింహస్వామి వారి దగ్గర ఉన్నాను కదా అని స్థాన బలిమి కానీ తన బలిమి కాదయ్యా, నేను అతి సామాన్యుడిని. కానీ నా బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అహోబిల నృసింహస్వామి వల్ల. ఆ స్వామి దయ ఉంది కాబట్టి ఏదో మా ప్రాకృత పుణ్యం ఉండడం వల్ల ఆ క్షేత్రవాసం సిద్ధించింది. అటువంటి స్వామి దగ్గర పంపించాను కదా అని చెప్పి అది మనం గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఆ అహోబిల నృసింహస్వామికి అన్నమాచార్యుల వారికి అంత ప్రీతి అహోబిల నృసింహస్వామి అంటే. ఆయనకు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి మీద కోపం వచ్చింది అనుకోండి, ఆయన ఇప్పుడు మనం ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడతారు అనుకోండి, ఏం చెప్తామా మీ భవిష్యత్తు బాగా మాకు తెలుసులేవయ్యా, మా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఇంత తీసుకున్నావు కట్నము, లేదు మా వాళ్ళు నీకు ఇంత పెట్టారని చెప్పి వినిపిస్తారు భార్యలు. అన్నమాచార్యులు కూడా వెంకటేశ్వర స్వామి మీద ఒకనొక సందర్భంలో కోపం వస్తే కంటిమి నేడితే గరుడాచలపతి ఇంటి వేలు భగు ఈశ్వరుడు ఇతడు అన్నాడు. అయ్యా నీకు కూడా కులదైవం ఒకడు ఉన్నాడు అక్కడ అహోబిలంలో, ఆయనే నాకు చెప్పి పంపించింది, కాబట్టి ఇదంతా నీ గొప్పదనం అంతా మాకేం చెప్పొద్దులే అన్నాడు ఆయన. అందుకే ఇంకో సంకీర్తనలో ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే చేరువనే చూడనే లక్ష్మీ నారసింహుడు. అయ్యా నువ్వు బాగా చెప్పావు వెంకటేశ్వర స్వామి, నువ్వు బాగా గొప్పనివే, నాకు కలియుగ ప్రత్యక్ష దైవమే, కానీ నువ్వు కూడా ఒకరిని ఆరాధించావు అహోబిలంలో, సాక్షాత్ కృతయుగ దైవం అహోబిల నృసింహస్వామి అక్కడే అవతారం చేసింది స్వామి. ఆయన నువ్వు పెట్టిన నివేదన అంతా తీసుకున్నవాడు ఆయనయ్యా, కాబట్టి ఆయన దగ్గర నుంచి నేను వచ్చానని కొద్దిగా గర్వంగా అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనలో చెప్పాడు. ఎంత చెప్పినా ఆయనకు చివరగా వెంకటేశ్వర స్వామి మీద ఉండేటువంటి భక్తి అనన్య సామాన్యం. అందుకే ఎంత మాత్రము నెవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములంచి చూడ పిండంతై నిప్పటికి అన్నట్లు ఆ ఒక్క సంకీర్తన అర్థమైతే మన హిందూ ధర్మం గురించి మన పెద్దలు పెట్టినటువంటి శాస్త్ర వచనం గురించి తెలుస్తుంది. అన్నమయ్య సంకీర్తనలో మనకు ప్రత్యక్ష ప్రమాణాలు. ఆ సంకీర్తనలో నీ వలన కొరతే లేదు నీరు కొలది తామరవు ఆవల భాగీరథిదరి బావుల ఆజలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మేము చేకొని ఉన్న దైవము నీ వలనే నీ శరణనియద ఇదియే పరతత్వము నాకు. నమ్మాడు అని అంటారు తిరువాయుమొழிలో అన్నమయ్య యొక్క తిరునక్షత్రం
నమ్మాళ్వార్ నక్షత్రం ఒకటే, వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం. నమ్మాళ్వార్ తన యొక్క దివ్య ప్రబంధం తిరువాళ్వడి వాసనంలో చివరగా చెప్పింది ఆ శరణాగతి తత్వాన్ని. ఆ తత్వాన్ని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనలో రాస్తారు. నీ వలన కొరతే లేదు నీరు కొలది తామెర. తామెర అంటే బావి. అయ్యా స్వామి వల్ల నాకేం కొరత లేదు. నీరు కొలది తామెర, ఎంత తోడుకుంటే బావిలో అంత నీళ్ళు వస్తాయి. గంగానది ఉంది. గంగానది కుడివైపు ఒడ్డు మీద ఏ బావి తవ్వితే ఏ గంగాజలం అయితే ఊరుతుందో, ఎడమవైపు ఒడ్డు మీద నువ్వు బావి తవ్వినా అదే గంగా నీళ్ళే వస్తుంది అదే బావిలో. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నా ఆయన యొక్క అనుగ్రహం అందరికీ సమానంగా కలుగుతుంది అన్న ఒక తత్వాన్ని అన్నమాచార్యుల వారు ఆ సంకీర్తనలో చెప్పారు. ఇలా లెక్క కొలది సంకీర్తనలు అయితే వెక్క సమగు నీ నామము వెల సులభము ఫలం అధికము దిక్కై మెమ్ము రక్షించుటకు. ఒక్క సంకీర్తన చాలు నిన్నమ్ము రక్షించుటకు తక్కినవి నీ బాండారమున భద్రముగా నుంచని దాచుకో నీ పాదాలకు తెగనే చేసిన పూజలివి పూచి నీ పూజకు పుష్పములివయ్యా అంటారు. ఒక్క సంకీర్తన చాలు మిమ్మల్ని రక్షించాలంటే ఒకే ఒక్క సంకీర్తన చాలయ్యా నీ గురించి చెప్పింది, మిగిలినవన్నీ భాండారంలో పెట్టుకో అంటే వెంకటేశ్వర స్వామి మనం ఇందాకే చెప్పుకున్నాం. రక్తం చరారి తనకున్ భక్తుండైనట్టి తాళ్లపాక అనయ చాటోక్తి పదబందా కవితా రక్తుండ ఇతర వాక్ విరక్తుండ, మిగతావే వినడు. అన్నమాచార్య చెప్పాడా అంటే మేము వెంకటేశ్వర స్వామి పని చేస్తాడు. అందుకే తక్కినవి నీ మాండారమున భద్రముగా నుంచని అంటే ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో మీరు ప్రదక్షిణం చేసి వచ్చేటప్పుడు ఆ సవేరా పక్కన అన్నమయ్య యొక్క బాండార తాళ్లపాక వారి బాండారం ఉన్నది. అహోబల క్షేత్రంలో కూడా తిరుమల వలె అన్నమయ్య సంకీర్తన పాడేవాడు. మంగళగిరి, అహోబిలం, తిరుమల, శ్రీరంగం ఈ 4 చోట్ల అన్నమాచార్య సంకీర్తన ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే జరుగుతుందో ఈ 4 చోట్ల అన్నమాచార్య సంకీర్తనలు అలానే పాడేవాళ్ళు. అయితే కాలాంతరంలో వచ్చిన మార్పు వల్ల మిగిలిన 3 చోట్ల ఆగిపోయాయి, పాడేవాళ్ళు లేరు. ఒక తిరుమలలో మాత్రం కొనసాగుతూ వస్తూ ఉన్నది. అహోబలంలో అన్నమాచార్యుల వారి అనేక రాగిరేకులు కూడా మనకు లభించాయి. అటువంటి అహోబల క్షేత్రం ఇటువంటి ఈ కార్యక్రమం. అందుకే ఒక్క సంకీర్తన చాలు. అన్నమాయ పాడి పెట్టాడు సరే, పిన్నానార్ వణంగుం జ్యోతి తన తర్వాతి వాళ్ళు కూడా తరించాలి అని పెద్దలందరూ కూడా అవి రాసి పెడతారు. మన కాలంలో మనం సిద్ధించాలి, మనం కూడిరుంది కురుందేలో రంబావాయ్ అంటుంది ఆండాడు. అందరూ కలిసి భగవంతుని ఆశ్రయించాలి. అటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఒక గొప్పనైనటువంటి ఒక వాహకం. అన్నమయ్య పాటలతో పరమపదానికి బాటలు వేస్తే ఆ పరమపద సోపాన మార్గాన్ని మనం అందుకోవడానికి ఇటువంటి గాయకులు, కళాప్రపూర్ణులు ఈ కాలంలో కృషి చేయడం అన్నది సర్వదా శ్లాఘనీయం. ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం నిర్వహించడం అంటే అంత సులభం కాదు. అటువంటి కార్యక్రమం అందరినీ కలుపుకోవాలి, అందరు ఎవరెవరితోనో మాట్లాడాలి, వాళ్ళందరినీ ఒప్పించాలి, వాళ్ళని రప్పించేటట్టు చేయాలి, అన్నిటినీ నిర్వహించాలి. అంటే ఎక్కడో రవంత భగవత్ శక్తి వెనక నుండి నడిపిస్తే తప్ప ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయం కావు. ఇది ఇంత దిగ్విజయం అయ్యింది అంటే వీరి యొక్క సంకల్ప బలం, కృషి, పట్టుదల, భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంది కాబట్టే అందుకు మీలాంటి వాళ్ళ యొక్క సహకారం కూడా లభించడం అది ఎంతో గొప్పది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 జరగాలి. ఎందుకంటే ఇంత బాగా జరిగితేనే భగవంతుడు మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, నేను ఎక్కడా ఉండనయ్యా, నా భక్తులు ఎక్కడ పాటలు పాడతారో నేను అక్కడ కూర్చుంటాను. కాబట్టి ఈ ప్రాంగణంలోనే నేడు భగవంతుడు ఉన్నాడు. అటువంటి భగవంతుడి లక్ష్మీ నృసింహస్వామి, అహోబిల నృసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని మీ అందరికీ ఆ స్వామి అనుగ్రహంతో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 వర్ధిల్లి ఒక తిరువారూరు త్యాగరాజస్వామి ఉత్సవంలాగా ఈ ప్రాంతంలో కూడా గొప్ప ఉత్సవం జరగాలి అని కోరుకుంటూ, అందున ఇది తెలంగాణ ప్రాంతం ముఖద్వారం. తెలంగాణకు, అహోబిలానికి, గద్వాలకు వీరి పేరు మీద గద్వాలను ఉంది కాబట్టి చెప్పాల్సిన సందర్భం. అహోబిల మఠం గురు పరంపరలో 27వ పీఠాధిపతి బృందావనం గద్వాల్లోనే ఉంది, కృష్ణా తీరంలో. మా అహోబల క్షేత్రానికి పారువేట ఉత్సవం అని ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవానికి ప్రప్రథమంగా ఈ సంవత్సరం
తెలంగాణ ప్రభుత్వం తరపున కాకతీయుల పేరు మీద పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది స్వామికి. కాబట్టి ఒక అవినాభ చేరని రెండింటిని చేర్చే గుణం భౌగోళికంగా విడిపోయిందేమో కానీ అన్నమయ్య అక్కడివాడు కాదు, ఇక్కడ ఆ ప్రవాహం వచ్చేసింది. కృష్ణను దాటుకుని అన్నమయ్య వచ్చేసాడు. తిరుమలలో ఉండేది ఆ ఝరి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి పడినటువంటి అన్నమయ్య పద సంకీర్తన అనేటువంటి వర్షం అక్కడి నుండి ప్రవహించుకుంటూ అహోబిల లక్ష్మీనరసింహస్వామి పాదములను కడిగి కృష్ణలో కలిసింది. మా భవనాశి నది కృష్ణలోనే కలిసింది, కృష్ణానదికి ఉపనది. కృష్ణను దాటి మహబూబ్ నగర్ దాకా వచ్చింది. అది ఇక్కడితో ఆగకుండా యావత్ ఈ భూమండలం అంతా కూడా వ్యాపించాలి అని కోరుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలి అని, ఇటువంటి కార్యక్రమాలు పదే జరగాలి అని కూడా మరొక్క మారు ప్రార్థిస్తూ, నన్ను నేలిన నా దైవం అహోబిల లక్ష్మీనరసింహుని పాదాల చెంత మరొక్క మారు నమస్సులు అర్పిస్తూ, మా ఆచార్య పీఠాధిపతులకు కూడా నమస్కరిస్తూ, అహోబిల గుహావాస వాసోల్లాభిత నిత్యమంగళం శ్రీ షఠారి యతీంద్రాది యోగి హృత్పద్మభానవే సర్వత్ర పరిపూర్ణాయ అహోబిలేషాయ మంగళం. స్వస్తి. విజయన్నారు అనే దేవుడు పిలిచారు, అది స్వామి. ఇదే మిరాకిల్, ఇదే లీల అంటారు. లక్ష్మీనరసింహస్వామి లీల అంటే ఇది కదండి. కాబట్టి ఈ కార్యక్రమానికి వారు ఎంతో వచ్చారు. ఈనాటి కార్యక్రమానికి నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నేను చూడలేదండి. నాకు బ్రహ్మ రాజా గారు, బ్రహ్మ విష్ణు మా భరద్వాజ గారు, మహేశ్వరులు అదే దుర్గా లక్ష్మీ సరస్వతి, వీళ్ళే దుర్గా లక్ష్మీ సరస్వతి. అలాగే ఆపాతమధురమైనటువంటి సంగీతం సోపానం అంట. ఆపాతమైన మధుర సంగీతాన్ని వాళ్ళు ఎంత డిసిప్లిన్గా గత ఎన్నో సంవత్సరాలు 151 ప్రోగ్రామ్ తిరుమలలో పాడితే ఒక 5-6 ప్రోగ్రాంలు మాత్రం వాళ్ళు వాయించగలుగుతారు. అది ఏదో అనావస్థలో రికార్డింగ్ థియేటర్స్లో 150 మన హౌలకు కూడా వచ్చారు. 151 కచేరీలకు ఒక 5-6 మాత్రమే వాయించలేదు. 3 నాదనాజనం పాడితే 3 నాదనాజనం వాయించారు. 30 సహస్ర దీపాలను పాడితే 30 సహస్ర దీపాలను వాయించారు. అలాంటి పెద్దలు మా ముందు ఉన్నారంటే నేను చాలా చిన్నవాడిని. అలాంటి నిజంగా అన్నమయ్య ఎప్పుడు కూడా చదివి బ్రతుకులో సర్వజనులు మీరు కలిసి నారాయణ అష్టాక్షరం మీరు అంటారు. చదివి బ్రతుకులో సర్వజనులు మీరు కలిసి నారాయణ అష్టాక్షరం మీరు. కాబట్టి చదువుతూ ఉండాలి, నిత్య విద్యార్థిగా సాధన చేస్తుండాలి, నిత్యం అనుష్ఠానం చేసుకుంటూనే ఉండాలి. అనుష్ఠానం చేసుకుంటూనే చదివినట్టు, అనుష్ఠానం చేసుకోకపోతే చదివినట్టు. కరెక్ట్ అండి. ఇది ఈరోజు సేవ నాకు చాలా అద్భుతంగా ఉంది. ఈనాటి కార్యక్రమానికి ముగ్గురు నా స్నేహితులు, మా బిడ్డలు, వారి ముందుకు వస్తే వారి సన్మానం. మీ పేరు రాఘవేంద్ర గారు. ప్రతిరోజు మా ఇంటికి వచ్చి మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా చిత్రీకరిస్తున్నారు, యూట్యూబ్లో కూడా పెట్టారు వారు. నమస్కారం. తర్వాత రవికుమార్ గారు, మీడియా, వీరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారు కూడా వారి సేవలు అందిస్తే వారిని చెప్పినట్టు లక్ష్మీనరస్వామి అనుగ్రహం దండిగా ఉంటుంది. శుభం. తర్వాత గోపాల్ గారు, మీరు ఎంతో అదృష్టం. బాధ్యత పాడితే మొత్తం కవర్ చేశారు కదా. కాబట్టి గోపాల్ గారు, మీరు ఎంతో అదృష్టవంతులు. వారి చేత మీరు శేషవస్త్రం తప్పించుకోవడం మామూలు విషయం కాదు. సార్ అలాగే నాగలక్ష్మి, ఇట్లా మీరు చెప్పినటువంటి 2 పాటలు మీకు కృతజ్ఞతగా చెప్పేసుకుంటాను. సహజంగా గ్రాంధిక భాష మీద పట్టు ఉండే తత్వం తక్కువగా ఉంటుంది. అటువంటిది ఈ ప్రాంతంలో అన్నమాచార్య సంకీర్తన జురిని ఇంటింట గురుగారు వ్యాపింపజేస్తూ అన్నమయ్య అనే భక్తుని యొక్క జీవితాన్ని తమ వాక్కుల ద్వారా అందరికీ తెలియజేస్తూ అనేక సందర్భాల్లో అనేక విషయాలను తెలియచెప్పడమే కాకుండా ఇది ఇలా ఉండాలి అని చెబుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీరు అహోబిల క్షేత్రం నుండి అన్నమాచార్యుల వారి యొక్క భక్తి ఏ విధంగా సర్వత్రా వ్యాపించింది అనే విషయాన్ని బహు చక్కగా తెలియజేస్తూ
శృంగార సంకీర్తన హనుమాచార్యుల వారు రచన చేస్తే ఆ శృంగార సంకీర్తనకి గురువుగారు ప్రాణం పెట్టి పాడతారు. మగ రూపును ఆడరూపు. ఆ సంకీర్తన పాడినప్పుడు సాక్షాత్తు స్వామివారి పవళింపు సేవలో చిన్న పిల్లలమై స్వామివారి యొక్క పవళింపు సేవను అనగా పడక గదిలో ఉన్నాము, ఎంత అదృష్టము అనే భావన కలుగుతుంది. అంతలా వారు జీవం పెట్టి ప్రతి పాటకు ప్రాణం పోసి మా కనుల యందు దర్శింపజేస్తారు. అటువంటి హనుమాచార్యుల వైభవాన్ని మరొక్క మారు ఈరోజు మీరు అంటే జ్ఞానం ఎక్కడ ఉద్భవించిందో అక్కడి నుంచి జ్ఞాన గంగగా మీరు ఈరోజు మా అందరి ముందుకు ప్రత్యక్షమవడం, భక్తులు జ్ఞాన ప్రవాహం. ఎందుకనగా సామాన్యులు ఎక్కడుంటారో వారి దగ్గరికి వారు నడుచుకుంటూ వచ్చి జ్ఞానాన్ని అందిస్తారు. అలాగే ఈరోజు మీరు మా అందరికీ జ్ఞానాన్ని అందించారు. ధన్యవాదాలు గురుగారు. వారి మీరంతా ఒక ఏమనుకోండి 5 నిమిషాలు నిలబడితే ఈ పాట ప్రార్థన గీతం టైటిల్ సాంగ్ ఈ ఉత్సవాలలో. ఈ యొక్క పాటను మన సామేద వెంకటకృష్ణ రాశారు. వనమాలి పాదములకు పదకవితలు అందించిన మన తాత అన్నమాచార్య సంగీత వారోత్సవాలు అభేటి రాగంలో చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఫోటో సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో చరితామృత
శ్రీమద్వదీయ చరితామృత మన్నయార్య పేద్వాపి నైవ సుహిత మనుజా భవేయుః త్వం వెంకటాచలపతిరివ భక్తిసారో త్వం వెంకటాచలపతిరివ భక్తిసారో శ్రీతాళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటలు పాడడానికి ఈ పాటలు రాసిన వారు మా ముద్దు మా అన్నయ్య సామవేద వెంకటకృష్ణ గారు రాశారు. వారికి అందరూ చప్పట్లు ఉంటాయి. ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటల పంట ఇంటింటా అన్నమయ్య వెన్నెల పాటల పంట చుంటి వేద వంటిది జగపతి మాటంట
జగపతి మాటంట అని పల్లవితో రాశారు. చాలా చక్కగా ఉంది. ప్రతి ఇంట్లో అన్నమాచార్య సంకీర్తన మారుమోగుతుంది. అది ఎటువంటిది అంటే వెన్నెల పంట. అన్నమయ్య కూడా చోట రాస్తాడు, సందకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ అని, చందమామ పంట. అలా ఆ పంట ఇది వెంకటపతి ఇంటి పంట. అది ఎటువంటిది అంటే జుంట తేనె. జుంట తేనె అంటే అడవిలో దొరికేది. అది చాలా స్వచ్ఛమైన తేనె. అది చెంచులు ఆ నరసింహస్వామికి జుంట తేనె అంటే అంత ఇష్టం. మలసి చూడరో మగసింహము అలానే మీడిన మాయల సింహము అన్న సంకీర్తనలో ఈ జుంట తేనెను స్వామి స్వీకరించినట్టు రాస్తారు. అటువంటి పల్లవితో కూడిన ఈ సంకీర్తన రాసినందుకు రచయిత శ్రీమాన్ సామవేదం వెంకట మురళీకృష్ణ గారికి మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి సంకీర్తన. పూజ్యులు శ్రీమాన్ సీతారామన్ గారికి వారు రాగానే ఒక సంకీర్తన గురించి చెప్పారు. బింప్లాస్ రాగాలో ఉంటుంది. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపలు ఈశ్వరుడితడు కంటిమి నేడిదే గరుడాచలపతి కంటి
కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటివేలు పగు ఈశ్వరుడితడు. గరుడాచలము అంటే అహోబిలం. ఎందుకు అంటే కశ్యప ప్రజాపతి యొక్క ఆజ్ఞ మేరకు గరుత్మంతుల వారు అహోబల క్షేత్రంలోనే తపస్సు చేసి స్వామివారి వద్ద 2 ముఖ్యమైన వరాలను పొందారు. అందులో ఒకటి తాను తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ పర్వతాన్ని అహోబలానికి గరుడాద్రి అని పేరు, తాక్షాద్రి లేదా గరుడాద్రి అని పేరు. రెండవది తానే ముఖ్యమైన వాహనంగా స్వామికి ఉండాలి అని కోరుకున్నారు గరుత్మంతుల వారు. అందుకే నేటికి అన్ని క్షేత్రాల్లో 3వ రోజు లేదా 5వ రోజు గరుడ సేవ జరిగితే ఒక అహోబలంలో చివరి రోజు, బ్రహ్మోత్సవాలలో చివరి రోజు గరుడ సేవ జరుగుతుంది. కంటిమి నేడిదే గరుడాచలపతి అని ఎవరిని సంబోధిస్తున్నారు అంటే ఆ అహోబలంలో ఉండే నరసింహస్వామి వారిని. ఆయన ఇంటి వేలుపు. ఎవరికి ఇంటి వేలుపు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇంటి వేలుపు. రమా బ్రహ్మాది సేవాహ సనకాది సనందనాహ శ్రీనృసింహ ప్రసాదోయం సర్వే గృహంతు వైష్ణవాహ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వివాహ మహోత్సవంలో చేయబడినటువంటి అన్ని విధమైనటువంటి ప్రసాదాలను ఆరగించింది ఎవరు అంటే అహోబల నరసింహస్వామి. అందుకే ఆయన ఇంటి వేలుపయ్యాడు. శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి నానా మహిమల నమ్మిన వారిని పూనుగగాచే పోషకుడితడు అంటాడు. అంటే స్వామివారి యొక్క మహిమలు, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఎవరెవరైతే ఆయన నమ్ముతారో వారందరినీ రక్షించేటువంటి వారు. అందుకే శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు. ఆ తర్వాత పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు. ఒక్క భారతదేశంలో అనేక నృసింహ క్షేత్రాలు ఉన్నాయి. ప్రహ్లాద వరద అన్న పేరు నృసింహస్వామికి ఇంకొక పేరు ప్రహ్లాద వరదుడు. వరదదాతీది వరద. ప్రహ్లాదుని రక్షించాడు కాబట్టి ప్రహ్లాద వరదుడు అయినాడు. ఆ ప్రహ్లాద వరద అన్న పేరుతో నృసింహారాధన జరిగే ఏకైక క్షేత్రం అహోబల క్షేత్రం. దిగువహోబలంలో ఉత్సవమూర్తి పేరు ప్రహ్లాద వరదుడు అని పేరు ఆయనకు. అటువంటి అహోబల నృసింహస్వామి వారిని ఉద్దేశించి ఆయనే శ్రీ వెంకటాచలం మీద వెంకటేశ్వరుడిగా అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో చెప్పారు. అలమేల్ మంగ
నాయికగా మారి అన్నమయ్య అమ్మవారిని స్తుతిస్తూ రాసినటువంటి సంకీర్తన ఇది. అమ్మవారు భగవంతుణ్ణి కూడి భగవంతునితో ఉన్నప్పుడు ఆమె యొక్క అందం సొబగులు, ఆ అందమంతా కూడా ఎలా స్వామికి అమరినాయి అని ఈ సంకీర్తనలో చెప్పారు. దాన్ని చూసి చెల్లులందరూ చెప్తున్నారు, అమ్మ నిన్ను ఏమని పొగడాల మేము. ఆమని సొబగుల అలర్మేన్ మంగ. ఆమని అంటే వసంతం. వసంతకాలంలో ఎంత కొత్తగా ఉంటాయో ఆ ప్రకృతి అంతా కూడా, ప్రకృతి తత్వమైనటువంటి అమ్మవారు ఆ సొబగులన్నిటినీ కూడా కలిగి ఉన్నది. ఆమె అందము స్వామికి ఎలా చేరింది అని ఈ సంకీర్తనలో తెలికన్నులే నీ తేటలు గదవే వెలయగ విభునికి వెన్నెలలు. విభుడు ఆ వెంకటేశ్వర స్వామికి ఏది వెన్నెల అంటే అమ్మవారి యొక్క ఆ చల్లని చూపులు స్వామికి వెన్నెల వంటివి. అలాగే పులకల మొలకల పొదలివి గదవే పలుమారు పువ్వుల పానుపులు. ఆ ఇరువురు పవడించేటువంటి ఆ పువ్వుల పానైతే ఉందో అమ్మవారి యొక్క అప్పుడప్పుడే చిగురుస్తూ ఉన్నటువంటి ఆ అందం. అలాగే కైవసమగు నీ కౌగిలి గదవే శ్రీ వెంకటేశ్వరకు సిరునగరు. ఆ వెంకటేశ్వర స్వామికి అన్ని విధమైనటువంటి లక్ష్మి స్వామిని చెప్పేటప్పుడు సకల రాజ్య లక్ష్మీ నివాస అంటారు. అంటే అన్ని విధమైనటువంటి సంపదంతా కూడా స్వామికి చేరింది. ఎప్పుడు చేరింది అంటే అమ్మవారు కౌగిలించినప్పుడు. ఆ అమ్మవారి కౌగిలే స్వామికి సంపద. అటువంటి తావుకొన్న మీ తమకము గదవే కామించిన మీ కళ్యాణములు. వాళ్ళిద్దరికీ జరిగేటువంటి మంచి కళ్యాణములు అంటే మంచి, వాళ్ళిద్దరికీ శోభస్కరమైనటువంటి విషయాలు ఏవి అంటే ఒకరిని ఒకరు పొందాలి అనేటువంటి ఆ ఉత్సాహం, కుతూహలం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి అవస్థను తమకము అంటారు. ఆ అవస్థలు అంటే వేరు పడకుండా ఒకరినొకరు కూడి ఉండేటువంటిదే మీకు శ్రేయస్కరము అని అమ్మవారిని ఉద్దేశిస్తూ అన్నమయ్య రాసినటువంటి సంకీర్తన ఇది. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం చెప్పేటప్పుడు వక్రాబ్జే భాగ్యలక్ష్మి కరతల కమలే సర్వదా దానలక్ష్మి బోర్దండే వీరలక్ష్మి హృదయ సరసిజే భోగ కారుణ్య లక్ష్మి అని ప్రతీది లక్ష్మి 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 అని చెప్పడం. స్వామికి ఆ లక్ష్మి ఎలా వచ్చింది అంటే అమ్మ చేరి ఉండడం వల్ల అని ఒక నాయికగా మారి ఒక చెలిగా మారి అన్నమయ్య చెప్పినటువంటి సంకీర్తన అది. గురుగారు చెప్పారు, ఆయనకే సాధ్యం. ఆ వర్ణ వింటున్నా, వర్ణ చదువుతున్నా, వర్ణ పాడుతున్నా కూడా దేవుడు మన పొట్టలోకి వచ్చేస్తాడు. సరస్వతి 4000 తాండవం చేస్తుంది. కాబట్టి సంకీర్తనలో ఉన్నటువంటి పవరే అది. కాబట్టి వనమాలి పాద పర్వత తాత సంకీర్తన ఉత్సవాలు 4వ సంవత్సరం. ఈ ఉత్సవాలకు స్వామి హాల్లో ఎవరు లేకుండా నొచ్చుకొని పాడిపోతారు. సంకల్పం ఏంటి? స్వామి వినిపించాలి. కాబట్టి సాక్షాత్ స్వామి వరంగా భావిస్తూ మాధవ కేశవ మన్సూర్ ఈనాటి కార్యక్రమానికి పట్టణంలో చాలా పేరు మన డాక్టర్స్, వాళ్ళు వీరంతా డాక్టర్స్. నేను ఇక్కడ అనస్థీషియాలజిస్ట్గా మహబూబ్ నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నా ప్రొఫెషన్. ఇదే మొదటిసారి సార్ దగ్గర, చంద్రశేఖర్ సార్ దగ్గర మాకు ఈ అదృష్టం కల్పించినారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. నమస్కారం అండి అందరికీ. I thank from the bottom of my heart to చంద్రశేఖర్ రావు సార్ గారు. నేను డాక్టర్ స్వప్న గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ సైడ్ వర్క్ చేస్తున్నాను. సో నాకు చంద్రశేఖర్ సార్ కోవిడ్ నుంచి కూడా పరిచయం ఉన్నారు. అండ్ సార్ మాకు నేర్పే సంగీతం కానీ ఆ ప్రయాణం అంతా కూడా చాలా రిలాక్సింగ్గా, అంటే మా స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇది ఒక చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట.
సో అందుకనే ఇంకా సార్ని విడవకుండా మేము అలానే పట్టుకుంటున్నాము. మేము రెగ్యులర్ కాకపోయినా సరే సార్ మమ్మల్ని భరిస్తూ చాలా అంటే గైడ్ చేస్తారు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మంజుల. నాది ఇక్కడ భానోదయ హాస్పిటల్ని రన్ చేస్తున్నాను. గురువుగారు మాకు ఈ అవకాశం కల్పించింది చాలా సంతోషకరంగా ఉంది. గురువుగారు మాకే కాదు, మా పిల్లలకు కూడా, మా పెద్ద పాప చిన్న పాప వాళ్ళకి చైతన్య స్కూల్ నుంచి ఎన్నోసార్లు పాటలు పాడించి మాకు ఎంతో ఆనందకరమైన అనుభవాన్ని కలిగించారు. ఈరోజు ఇప్పుడు మాకు కూడా ఇక్కడ ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుష్మిత, గైనకాలజిస్ట్, సుష్మిత హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి అవకాశం కల్పించిన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడూ పాట పాడతానని కూడా అనుకోలేదు. సార్ దగ్గర నుండి చాలా విరమర్చి అన్ని శృతిలో ఎలా పాడాలో నేర్పించారు. దానికి చాలా వీళ్ళని మా ఇంటికి పిలిపించి మా ఇంట్లో రాత్రి అంత క్లినిక్ అంతా అయిపోయినాక వాడు మా ఇంటికి వచ్చి 8 to 8:30, 9 to 9:30 అక్కడ కూర్చొని వాళ్ళ పాప డాక్టర్స్ ఉన్నంతా వాళ్ళ శ్రీవారు నా స్టూడెంట్ ఫ్రమ్ ఎల్కేజీ. వీరు శ్రీవారు నా స్టూడెంట్ ఫ్రమ్ ఎల్కేజీ. వీరు శ్రీవారు నా స్టూడెంట్ ఫ్రమ్ ఎల్కేజీ. ఇంకా మేమంతా అక్కడ డాక్టర్స్ అంతమంది నుంచి ఇక్కడ కూర్చుంటే దాదాపుగా 21 మంది డాక్టర్స్, పట్టణంలో 21 డాక్టర్స్ కూడా పాటించాలని నా సంకల్పం. కానీ అంత ఫిల్టర్ అయితే వీళ్ళు నలుగురు వాళ్ళ ఒత్తిడిలో వాడాలని చూసుకోండి. వీళ్ళు బాగా పాడతారు, చాలా బాగా పాడతారు. నేను ఎట్లా పాడతారు నా స్టాంప్ ఉంటుంది వాడు. ఎస్ Thank
రిహార్సల్స్ దాదాపుగా 20 డాక్టర్లు వచ్చారు. అదంతా నేర్చుకున్నాను. నేను అనువైన క్రమంలో ఒత్తిడి ఉన్నా లేకపోయినా ఈసారి దాదాపుగా అందరితో పాటించాలని చెప్పేసి, వీళ్ళంతా ఉద్యోగస్తులు కాదు, పెద్ద డాక్టర్స్. వాళ్ళకి 64 గంటలు కాదు, 24 గంటలు మొత్తం దినమంతా పని ఉంటుంది. అలాంటి వాళ్ళు వాళ్ళ అనుభవం చెప్తారు ఈ కాన్ఫరెన్స్. ఇలా పాడామో తెలియదు కానీ పాడినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము రాకపోయినా, ఒకరోజు రాకపోయినా, ఒక వారం రాకపోయినా, నెల పలకపోయినా వెంటబడి మరీ నేర్పించారు. చాలా ధన్యవాదాలు సార్. సార్ ముందు చెప్పినట్లుగానే మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము నిజంగానే ఎలా పాడామో తెలియదు కానీ ఇది మేము పాడిందంతా కూడా మీ కృషి. మమ్మల్ని నిజంగా వెంటపడి ఏంటమ్మా ఇవాళ వస్తున్నారా రావట్లేదా అనేసి, సో చాలా థ్యాంక్ఫుల్ సార్. అండ్ ఈ అదృష్టం నిజంగా అంటే సార్ చెప్పడం ఎప్పుడు కూడా లైఫ్లో అన్ని రసాలు ఉండాలి కానీ భక్తి రసం లేకపోతే అది దేనికి ఉపయోగపడదమ్మా. సో ఖచ్చితంగా దేవుడికి దగ్గరగా ఉండాలి అనేసి ఆ పాయింట్ ఎప్పుడు కూడా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. సో చాలా ధన్యవాదాలు సార్. అసలు పాట స్టేజ్ మీద పాడతామని నేనైతే అనుకోలేదు. ఇది మాత్రం చంద్రశేఖర్ సార్ గారు, ఆయన దీనివల్లనే ఈరోజు స్టేజ్ మీద ఎలా పాడామో తెలియదు కానీ పాడామో చాలా ఆనందంగా ఉంది. అది కూడా మొదటిసారి స్టేజ్ మీద పాడడం, దేవుడి సంకీర్తన పాడడం చాలా సంతోషకరంగా ఉంది. మేము రాకపోయినా, వచ్చినా, విసిగించినా, వినకపోయినా మమ్మల్ని నేర్పించి ఈరోజు స్టేజ్ మీద పాడించిన ఘనత చంద్రశేఖర్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. వీఆర్ వెరీ హ్యాపీ. అందరికీ నమస్కారం. ఈ పాట పాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి అన్నమయ్య కీర్తన నేర్చుకోవాలి అనుకున్నాను కానీ ఎప్పుడూ నాకు వీలు పడలేదు. ఫస్ట్ టైం నాకు సార్ గారు నేర్పిస్తున్నారు అని తెలియగానే నేను వచ్చాను. ఇంత బాగా మా పాట నేర్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. పిలిచాను. ఈరోజు కూడా వచ్చే అవకాశం లేదు. చాలా ఒత్తిడి అక్కడ దేవాలయంలో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి కానీ నా మీద ప్రేమతో అహోబిలం నుంచి అంత దూరం నుంచి బై రోడ్ వచ్చారు. వారు వెళ్ళిపోతారు కాబట్టి వారి సంగీతం ఒక సంగీతం పాడిన తర్వాత మళ్ళీ మన కార్యక్రమాలకు వస్తాం. మీరు సంగీతం మీరు రాశారు, నేను ట్యూన్ చేసి ఒక ఆల్బమ్ చేశాను. మీరు పాట దయచేసి పాడిన వాళ్ళు మా పని అయిపోయిందని ఇంటికి పోతండి, ఉండండి. మా డాక్టర్స్ మేము పాడాం కదా మేము ఇంటికి పోవచ్చు అనుకోదండి, ఉండి మొత్తం శాంతంగా ఉండి ఈరోజంతా మీరు మాకు ఇచ్చిన టైం. ఓకే, డన్. ప్లీజ్. ఏమని పొగడవచ్చు చక్కని మిథునము అమరినన్నేలిన అహోబిల మిథునము. ఈ పాట రాసింది ఎవరో కాదు, నా పక్కనే ఉన్నారు. ఎంత అదృష్టం అండి. ఓ రైటరు నా పక్కన కూర్చొని పాడుతున్నాను. నేను సాంగ్ నేను ట్యూన్ చేసి నేను పాడి నా పక్కన రైటర్ ఉండి ఆయన వింటున్నాడు అంటే ఈ సన్నివేశం ఎక్కడ దొరుకుతుందా? అది పాడుతా లేదా మాత్రమే దొరుకుతుంది. ఆ రోజు బాగా చేశాను, చంద్రశేఖర్ సార్ చేస్తున్నారు. ఏమని పొగడవచ్చు చక్కని మిథునము, ఏమని పొగడవచ్చు చక్కని మిథునము.
శోభనాలు శృంగార మిథునము కొలిచిన వారి కొంగు బంగారు మిథునము నెలమూరు శోభనాలు శృంగార మిథునము ఇలవై ఉంటాన అమృతవల్లి చెంత చేరిన ఇలవై ఉంటాన అమృతవల్లి చేరిన వెలవే భవాల ప్రహ్లాద ఏమని పొగడవచ్చు చక్కని మిథునము అమరినన్నేల అహోబిల మిథునము ఏమని పొగడవచ్చు చక్కని మిథునము అమరినన్నేల అహోబిల మిథునము. నిజంగా అక్కడ ఉన్నారు లక్ష్మీనరసింహస్వామి వారు మీద అత్యంతమైనటువంటి విశ్వాసంతో ఎన్నో వేల సంకీర్తనలు రాశారు. ప్రతిరోజు ఒక సంకీర్తన నాకు వస్తూనే ఉంటుంది. నేను దాన్ని ట్యూన్ చేసి ఇమ్మీడియట్గా పంపుతూనే ఉంటాను. వారు ఏమని పొగడవచ్చు చక్కని మిథునము అమరినన్నేలిన అహోబిల మిథునము. మా రాజగారిని మెచ్చుకుంటే ఇంకా దేవుడు మెచ్చుకుంటే సరస్వతి హైగ్రీవుడు దక్షిణామూర్తి మెచ్చుకున్నట్టే. కాబట్టి వీరి పాటకి ఈరోజు రావడం అనేది నాకు ఎంతో ఆనందం. పిలిచిన వెంటనే వచ్చారు. వారి ముందు నేను వారు రాసినటువంటి 4 పంక్తులకు నేను పాడే అవకాశం ట్యూన్ చేసుకొని ఎప్పుడూ లక్ష్మీనరసింహ ముందు పాడుకుంటూ ఉంటాను. అందుకనే ఆయన ఆ పెద్ద ఆయన ఈ పెద్ద ఆయన తీసుకొని వచ్చినాడు. ఆ పెద్ద ఆయన నువ్వు వెళ్ళాల్సిందే, నేను ఈ పాట వినాలి, అక్కడ మామూలు వినాలండి, మీరు వెళ్ళాల్సిందే, నేను వస్తున్నాను, మీరు వెళ్ళాలి అని ఎంతో ఒత్తిడిగా దాని టైం టేబుల్ మార్చి పంపించాను. 4 o'clock ఇంట్లో ఉన్నారు అహోబిల నుంచి. సాధారణంగా పరంపర శిష్య ప్రశిష్యులతో అలా కొనసాగుతూ ఉంటుంది. నాకు అన్నమాచార్య అనేక విషయాల్లో ఆదర్శం. కాబట్టే పద్యరచన కన్నా కూడా పదరచన మీద నాకు మక్కువ ఎక్కువ. కాబట్టి అది కూడా శాస్త్రంలో తైల తారావత్ అని అన్నట్లుగా ఎలాగైతే ఒక నూనె ధారగా వస్తుందో, పక్కనంతా కూడా చిమ్మకుండా నేరుగా వస్తుందో, మీరు ఒక ట్యాప్లో నీళ్లు తిప్పినారంటే నీళ్ళు అటు ఇటు చిమ్ముతాయి. అదే మీరు నూనెను తిప్పారంటే అది నేరుగా వస్తూ ఉంది. అలాగే భగవంతుని మీద కూడా భక్తి అన్నది అలా తైల ధారావత్, తైలం ఎలాగైతే ధారగా వస్తుందో అలా ఉండాలి అన్నది శాస్త్రవచనం. నేను పుట్టిన నాటి నుండి నేను ఇతర దేవీ దేవతలను నేను చూసి ఎరగను. నేను నా పుట్టుక అహోబిలంలో జరిగింది. భగవంతుని గురించి నా చావు అహోబిలంలో జరగాలని కోరుకునే వ్యక్తిని నేను. కాబట్టి ఆ నృసింహస్వామి వారి మీద నాకు ఎప్పుడూ ఒక ఇదేమంటే అన్నమాచార్య వెంకటేశ్వర స్వామి మీద నాకు కొద్దిగా అసూయ ఎక్కువ. ఎందుకంటే ఆయన మీద బ్రహ్మాండమైన సంకీర్తనలు రాసేవాళ్ళు ఉన్నారు. మా నరసింహస్వామి మీద లేదన్న భావనతోనే అన్నమయ్య పదాలను చదువుతూ చివరిగా ఆ బాడీలోనే రాయాలి అని చెప్పేసి నేను రాసే సంకీర్తనలో పల్లవి ఉంటుంది, 3 చరణాలు ఉంటాయి. అన్నమయ్య అదే ధోరణి, నేను ఆ ధోరణే పట్టుకున్నాను. ఈ పదం రాయడంలో మా హోబిలంలో కళ్యాణోత్సవం జరిగేటప్పుడు స్వామి అమ్మవారు దిగోహోబిలంలో కళ్యాణోత్సవం జరిగింది. స్వామి అమ్మవారు సంవత్సరంలో ఆ ఒక్క పర్యాయం మాత్రమే సమాసనం అంటే ఒకే పీఠంలో వేయించేస్తారు. మిగిలిన రోజులన్నీ కూడా దేవుడు అమ్మవారు ప్రత్యేకంగా వేరు పల్లకిలో ఉంటే ఆ ఒక్కరోజు మాత్రమే దిగోహోబిలంలో కళ్యాణోత్సవం జరిగే రోజు స్వామి అమ్మవారు మంగళగిరి అని ఒక బంగారు ప్రభావం ఉంటుంది, దాంట్లో వేయించేస్తారు. దాన్ని చూసిన తర్వాతే ఈ సంకీర్తన రాయాలి, ఈ పదం రాయాలి అని అనిపించింది. అందులో మిథునం అని ప్రతి మాట వస్తూ ఉంటుంది. మిథునము అంటే జంట అని అర్థం. కానీ జంట అంటే సామాన్య వాక్యంగా సామాన్య దాన్ని 2గా ఉండేవి ఒకటిగా ఉంటుంది, వేరు చేయగలిగింది జంట అంటాం. కానీ మిథునం అంటే వేరు చేయలేము. అవి ఒక్కసారి కలిసిపోయాయి అంటే అవి చూడ్డానికే 2గా కనపడతాయి, కానీ అవి 2 ఒకటే. ఆ దంపతులిద్దరూ కూడా చూడ్డానికే వేరు, ఆమె అమ్మవారు ఈయన స్వామి అని కనపడతారు, కానీ ఇద్దరు ఒక్కటే. ఆ భావన ఉండడం కోసమే మిథునము అన్న పదాన్ని ప్రయోగించడం జరిగింది.
మరి ఆ మిథునాన్ని ఏమని చెప్పగలం? ఏమీ చెప్పలేం. ఏమని పొగడవచ్చు? చక్కని ఈ మిథునము. వాళ్ళు ఎలా ఉన్నారంటే అమరి నన్నేలిన అహోబల మిథునము. అహోబిలంలో కూర్చొని నన్ను అనుగ్రహిస్తున్నారు అని చెబుతూ, ఆ మిథునం ఎటువంటిది అంటే వాళ్ళిద్దరి నుంచే, ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరు, ఆ మిథునం నుండే సృష్టి ఆరంభమైంది, ఆ మిథునంలోనే సృష్టి అంతమవుతుంది. అందుకే లోకమెల్ల పుట్టించిన ఆది మిథునము. మిథునం మొట్టమొదటి మిథునం ఏది అంటే ఈ జంట, స్వామి అమ్మవారు. ఆ జంటనే చివరగా ఉండేది కూడా వాళ్ళిద్దరే. అందుకే అంత్య మిథునం. ఆది ఆ మిథునమే, అంత్యము కూడా ఆ మిథునమే. ఏదైతే అంతం అవుతుందో అదే అన్నిటికీ ఆధారం అవుతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళడమే ఆధారం. అలాగా సకలమునకు ఆధారం ఈ అంత్య మిథునము. మరి ఈ రెండు మిథునాలు అనేక క్రియలు చేసే ఈ సృష్టి క్రమంలో, సృష్టిలోనే అనేక తప్పప్పులు ఉన్నాయి. మరి వీళ్ళ నుంచి వచ్చినటువంటి సృష్టిలో అనేకమైనటువంటి తప్పప్పులు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా తప్పప్పులు కలిగిన వాళ్ళ అంటే కాదు. అందుకే మకిలి అంటూ ఎరుగని అకళంక మిథునము. వీరి నుండే ఈ సృష్టి వచ్చినప్పటికీ, ఈ సృష్టిలో అనేక తప్పప్పులు జరిగినప్పటికీ అవి ఏవి ఈ మిథునానికి అంటవు. అందుకని అకళంక మిథునము. ఆళ్వార్, తిరుమకి ఆళ్వార్ అహోబల క్షేత్రాన్ని మంగళాశాసనం, స్వామిని మంగళాశాసనం చేస్తూ విమలన్ అంటారు. విమలన్ అంటే ఏ విధమైనటువంటి మలినము లేనివారు అని అర్థం. అటువంటి ఆ మకిలి అంటూ లేని అకళంక మిథునము, చూడడానికి ఆకారము రెండైన అభేద మిథునము. ఇప్పుడు రెండు ఉన్నాయి, ఈ రెండింటిని వేరు చేయగలమా అంటే వేరు చేయలేము. ఆ రెండు ఒకటి. అభేదం, భేదం అంటూ చెయ్యలేనటువంటి, చూడ్డానికి రెండుగా కనబడేటువంటి మిథునం అది. వేదములు వెదికేటి వేల్పు మిథునము. వేదములు ఎవరు పరమాత్మ? నిజానికి ఇది అహోబలంలో వేదాద్రి అని ఒకటి ఉంది. వేదాద్రే శిఖరే రమ్యే లక్ష్మీ పర్వత ఉత్తమం తత్రాస్తే భగవాన్ విష్ణు అనుగృహ్ణంతు కేసరి. ఆ అహోబిలంలో ఉండే వేదములన్నీ కూడా మానవాకారం దాల్చి పరమాత్మ ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాయి. వేదంలో అనేక దేవతల గురించి స్తుతులు ఉన్నప్పటికీ ఎవరు పరమాత్మ? నాన్ మరెగల్ తేడియోడం శల్వనన్నం, నాన్ మరెగల్ తేడి అన్నం కాణమాటాల్ శల్వనన్నం అని అన్నట్లుగా 4 వేదములు కూడా తపస్సు చేశాయి ఎవరు అని. ఆ వేదాద్రి పర్వత సాణువుల మీద ఉండేది ఎవరు అంటే ఆ పర్వత శిఖరానికి లక్ష్మీ పర్వతం అని పేరు. మిగిలిన వాటన్నిటికీ కూడా పురుషుల పేర్లు ఉంటే, స్వామి పేరు ఉంటే, ఆ వేదములు వెలిగినటువంటి ఆ పర్వతానికి మాత్రం లక్ష్మీ పర్వతం అని పేరు. అంటే భగవంతుడు అమ్మవారితో కూడి ఉన్నప్పుడు ఆయన పరత్వం బయటపడుతుంది. పురుష సూక్తంలో ఒక వాక్యం వస్తుంది, హిరిష్యతే లక్ష్మీశ్చ పత్యౌహు. ఎవరు పరమపురుషుడు అంటే లక్ష్మికి భర్త ఎవరో ఆయనే పరమపురుషుడు. అందుకే వివాహం మన హిందూ ధర్మంలో ఒక్కసారి భార్యాభర్త కలిశారు అంటే విడాకులు అనేది ఉండవు. ఇంకా వారు మరణకాలంలోనే వేరుపడతారు. ఈ విడాకులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పడినవే, మన ధర్మంలో లేదు. అందుకే ఎక్కడైనా గుప్త వెంకటేశ్వర స్వామి అని చెప్పాం, శ్రీ వెంకటేశ్వరుడు అంటాం, లేదా లక్ష్మీ వెంకటేశ్వరుడు అంటాం. లక్ష్మి ఉంటేనే వెంకటేశ్వరుడికి ఒక ప్రాధాన్యం, వెంకటేశ్వరుడు ఉంటేనే లక్ష్మికి ప్రాధాన్యం. వాళ్ళిద్దరినీ మనం వేరు చేయరు. లక్ష్మీ నరసింహ అంటాం, పార్వతి పరమేశ్వరుడు అంటాం. ఇలా దాంపత్యం, ఆ దాంపత్యానికి సూచిక ఎవరు అంటే భగవంతుడు, అమ్మవారు. వాళ్ళిద్దరూ అమ్మవారిని గురించి రాసేటప్పుడు భగవద్ భాష్యకారులు నిత్యానపాయిని నిరవధ్యాం దేవదేవతి మహిషి, నిత్య అనపాయిని. ఎన్నడూ స్వామిని విడిచి ఉండలేదు ఆమె. స్వామి ఎన్నడూ అమ్మవారిని విడిచి ఉండలేదు. వాళ్ళిద్దరిని వేరు చేయలేదు. అందుకే ఆ మిథునం ఎక్కడున్నారు అంటే వేదములు వెతికేటువంటి వేల్పు వాళ్ళే. నాదమునకు బ్రహ్మమైన శబ్దం. నాదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రణవం నుంచి వచ్చింది. ఓం అందరికీ తెలుసు. ప్రణవానికి అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ప్రణవం అనే శబ్దానికి, ఆ ఓంకారానికి అర్థం ఏంటి అంటే ఓంకారం 3 శబ్దములతో ఏర్పడింది. అకార, ఉకార, మకారం. ఆ ఉమ్ము, ఆ 3 కలిస్తేనే ఓం. అకారానికి అర్థం ఉంది. అకార వాచ్యో విష్ణు జగదుదయ రక్ష ప్రళయకృత్. మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం. ఉకార అనన్యార్హం నియమయతి సంబంధమనయో త్రయీసారస్త్రాత్మ ప్రణవ ఇమమర్థం నమదిషత్. ఆ ప్రణవానికి అర్థం ఏంటి అంటే అందులో ఉండేటువంటి అకారం పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణను సూచిస్తే, మకారం ఎవరిని సూచిస్తుంది అంటే జీవాత్మను సూచిస్తుంది, అంటే మనల్ని సూచిస్తుంది.
ఈ అకారము మకారానికి మధ్యలో కలిపేటువంటిది ఉకారం. ఆ ఉకారం మహాలక్ష్మిని సూచిస్తుంది. అందుకే ప్రపత్తి మార్గంలో అమ్మవారిని ఉద్దేశించే భగవంతుడు. మన ఇంట్లో కూడా మనకి ఏమన్నా కావాలంటే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాతే తండ్రి దగ్గరికి వెళ్తాం. డబ్బులు కావాలన్నా ఏం కావాలన్నా ముందు అమ్మకు చెప్తే అమ్మ అయ్యకు చెప్పి మనకు దాన్ని సిద్ధింపజేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆ శబ్దం ఏదైతే ఉందో నాదానికి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శబ్దం ఓంకారం. ఆ ఓంకారమే ఈ మిథునం. ఆ ఉమ్ము కలిసినటువంటి ఆ మిథునం ఏదైతే ఉందో అది స్వామి అమ్మవారు. ఎదురంటూ ఎరుగని ప్రతాప మిథునం. వారికి ఎదురంటూ ఏమీ లేదు, వారిని ఎదిరించేవారు లేరు. అలాగే అంతగా అన్నిటా వ్యాపించి ఎక్కడెక్కడో అంత సర్వవ్యాపి అయినటువంటి ఆ మిథునం మనందరికీ లభ్యమవుతుందా అంటే సులభంగా లభ్యమవుతుంది. అందుకని సౌలభ్యం. అమ్మవారు కూడి ఉండడం వల్ల స్వామికి ఏర్పడేటువంటి గుణం సౌలభ్యం. వాత్సల్య సౌశీల్య లావణ్య సౌకుమార్య యమనాది గుణములన్నీ స్వామికి అమ్మవారి వల్ల వస్తుంది. అందువల్లే ఆ సౌలభ్య గుణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అమ్మ పక్కన ఉన్నప్పుడే. మీరు పురాణములన్నీ చూడండి. రామాయణం ఉన్నది. రామాయణంలో సీతమ్మను మాత్రమే పొందాలనుకున్నాడు రావణాసురుడు, నాశనం అయిపోయినాడు. రాముడిని మాత్రమే పొందాలనుకుంది శూర్పణఖ, ముక్కు చెవులు పోయాయి. కానీ రాముడు సీత కలిసి ఉండాలి అని కోరుకున్నవాడు ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు. కాబట్టి దేవుడు మాత్రమే కావాలా, అమ్మవారు మాత్రమే కావాలంటే నాకు ఆ మిథునం కావాలి, వాళ్ళిద్దరూ కావాలి. వీరు లేకుండా వారు లేరు, వారు లేకుండా వీళ్ళు లేరు. కాబట్టి తుది గతి మనకు పరమపదం ఎవరు అంటే ఆ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీనారాయణుడు. అటువంటి మిథునాన్ని సౌలభ్య మిథునం. కొలిచిన వారి కొంగు బంగారు మిథునం. ఆ మిథునం ఎటువంటిదంటే ఎవరు కొలిస్తే వారికి చేతిలో వాళ్ళ కొంగులో ఉండేటువంటి బంగారం లాంటిది ఆ మిథునం. 13 శోభనాల శృంగార మిథునం. ఇక ఆ దంపతులు ఎటువంటి వారు అంటే 13 శోభనాలు మీకు అతనికి కలుగు అని హనుమాచార్యులు అంటారు. అంటే ఒక దంపతులు సౌఖ్యంగా ఉన్నారు అనడానికి, వారు సంతోషంగా ఉన్నారు అనడానికి ఆ 13 శోభనాలే తార్కాణం. మరి స్వామి అమ్మవారి నిత్య కళ్యాణం పచ్చతోరణం వారి ఆలయంలో కాబట్టి ఆ శృంగార మిథునానికి 13 శోభనాల శృంగార మిథునం. వారు ఎక్కడున్నారు అసలు? ఈ మిథునం 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 అంటారే, ఎవరా మిథునము అంటే ఇలా వైకుంఠంలో అంటే అహోబిలంలో అమృతవల్లి చెంత చేరిన అమృతవల్లి అమ్మవారి పక్కన ఉన్నటువంటి ప్రహ్లాదుడు అనేటువంటి ఆ మిథునమే. అంటే ఆ అమృతవల్లి అమ్మవారు ప్రహ్లాదుడు అనేటువంటి ఆ మిథునము మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది అని ఒక భావన కలిగేటట్టుగా నా మస్తిష్కంలో భగవంతుడు చేపించినటువంటి భావన అది. ఇందాక వారు అన్నట్లు సంకీర్తన యజ్ఞం అన్నమాచార్యులు వేస్తే వారి ఆదర్శంగా అనేక సంకీర్తనలు ఇంతవరకు రాయడం జరిగింది. సుమారు ఇంతవరకు ఒక 1000కి పైగా, అంటే నేను సంకీర్తన రాయడం మొదలుపెట్టింది 5 ఏళ్ల క్రితం నుండి ఇప్పటి వరకు సుమారు ఒక 2500 దాకా సంకీర్తనలు రాయడం జరిగింది. ఏ సంకీర్తన కూడా ఇతర దేవీ దేవతల మీద ఉండదు. ఒక నా ప్రకటన కృతులై వెంకటశైల వల్లభు రతి క్రీడా రహస్యంబులై. అందుకే అన్నమయ్య సంకీర్తనలు అంటే ఏవో ఒక పల్లవి 3 చరణాలు ఉండేటువంటివి కాదు. అది కావ్యాలు. కావ్యం ఎలాగైతే ఒక శాస్త్రం ఎలా ఉంటుంది అంటే చాలా మొరటుగా కటువుగా చెప్తుంది ఒక మంచి విషయాన్ని. కానీ వేదం ఏం చెప్తుందంటే సత్యం వద ప్రియం వద. సత్యమును ప్రియముగా చెప్పాలి. అది ఎవరు చెప్పాలంటే నెచ్చలి రూపంలో ఉండేటువంటి కావ్యాలే చెప్తాయి. అందుకే అన్నమాచార్యుల సంకీర్తనలన్నీ కూడా వెంకటశైల వల్లభురతి క్రీడా రహస్యంబలే. ఆయన సంకీర్తనలో చాలా మటుకు శృంగార సంకీర్తనలే. ఆ శృంగార సంకీర్తనలన్నీ ఎటువంటివి అంటే భగవంతుడికి అమ్మవారికి మధ్యలో జరిగేటువంటి శృంగార సంకీర్తన. ఇది సామాన్యంగా అర్థం చేసుకుంటే ఇదేంటండి శృంగార సంకీర్తనలు రాస్తాడు అంత గొప్ప భక్తుడు అంటే, శాస్త్రం ఏం చెప్తుంది అంటే భగవంతుడు మాత్రమే పురుషుడు, తక్కిన ప్రకృతి అంతా కూడా స్త్రీ ప్రాయం ఇతరం జగత్. పురుషస్య విష్ణు స్త్రీ ప్రాయం ఇతరం జగత్. ఒక్క భగవంతుడు విష్ణుమూర్తి మాత్రమే పురుషుడు. పురుషోత్తమ అంటే పురుషుడు అంటే ఆయనే. మిగిలినవన్నీ కూడా స్త్రీ స్వరూపాలే. భౌతికంగా పురుషుడిగా అగుపడే వాళ్ళందరూ కూడా శాస్త్రరీతిగా శరణాగతి తత్వంలో పురుషులే, స్త్రీలే. అందుకే శరణాగతి చేసేటప్పుడు భగవంతుడికి భర సమర్పణను చేస్తాం. అది చేసేటప్పుడు ఆయన మాత్రమే భర్త. మనమందరం కూడా ఆ మన భారాన్ని భరించేవాడు ఆయన. కాబట్టి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన పైన చూస్తే
అవి శృంగార సంకీర్తనలాగా కనబడతాయి. కానీ ఒక్కసారి లోపలికి బాగా ఆలోచించి ఏం చెప్పదలుచుకున్నాడని చూస్తే భగవంతుని యొక్క తత్వాన్ని, శరణాగతి తత్వాన్ని పరిపూర్ణంగా చెప్పబడినటువంటి సంకీర్తనలు. అందుకే అన్నమాచార్యుల యొక్క సంకీర్తనలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. త్యాగరాజ స్వామి సంకీర్తనలు కూడా అందరికీ తెలుసు, కానీ అది పండిత జనరంజకం. అన్నమాచార్య సంకీర్తనలు పండిత పామర జనరంజకం. మనలాంటి సామాన్యులు సైతం భగవతత్వాన్ని చెప్పాలి, 10 మంది ముందు మాట్లాడాలి అంటే ఒక అన్నమాచార్య సంకీర్తనలు చదువుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే, ఉదాహరణకు వేదంలో ఒక వాక్యం ఇందాక వాళ్ళు చెప్పారు, సమాషణం శంఖచక్ర ముద్రాంకితాలు వేసుకున్నాను అని. దానికి శాస్త్ర సమ్మతం ఉన్నది. ముద్రాధారణ చేసుకోవడానికి ఏం చెప్తుంది అంటే, నేమినాం తప్త ముద్రాం ధారయేత్ అని వాక్యం. నేమి అంటే చక్రం, చక్రాన్ని తప్త కాల్చి దాన్ని ముద్రలుగా ధరించాలి అని శాస్త్రవాక్యం. ఇది సాధారణంగా అందరికీ తెలియదు, కానీ అన్నమాచార్యుల వారు ఈ సంప్రదాయానికి, అంటే ఈ ముద్రాంకితాలు వేసుకునే సంప్రదాయానికి ఒక సంకీర్తన రచించారు. శిరశ్చక్రము లేని దేవర లేదు అనేటువంటి కీర్తనలో శాస్త్ర వాక్యం, సంస్కృత వాక్యాన్ని అలాగే ఆ పదంలో అలానే పెడతారు. అది సాధ్యం, అంత సులభం కాదు అలా పెట్టడం. సాహిత్యం మీద రవ్వంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అది అంత సులభంగా పెట్టలేరు. ఎందుకంటే సంస్కృతాన్ని తెలుగుతో రాయగలచ్చు, సంస్కృతం తెలుగు చాలా వరకు పోలికలు ఉన్నాయి, కానీ సంస్కృత వేదవాక్యాన్ని అలానే తీసుకుని వచ్చి పెట్టడం అనేది అసాధ్యం. అది స్మృతి ప్రమాణం. ఇలా ప్రామాణికమైనటువంటి అనేక సంకీర్తనలను అన్నమాచార్యుల వారు రచించారు. అయితే అంత అన్నమాచార్యుల వారికి ఆ జ్ఞానం ఎక్కడ సిద్ధించింది అంటే, ఒక రకంగా భక్తితోనూ ఒక రకంగా గర్వంగానూ నేను చెప్పగలిగింది అహోబల క్షేత్రంలోనే వారికి సిద్ధించింది. 32,000 సంకీర్తనలు. సాధారణంగా ఎందుకు గర్వంతో మాట్లాడుతున్నాము అంటే, విద్వత్ సభలో గర్వం పనికిరాదు, కానీ నాకు అన్నమాచార్య విషయం మాట్లాడేటప్పుడు రవ్వంత గర్వం వస్తుంది. ఎందుకు ఆ సాత్వికమైన గర్వం వస్తుంది అంటే, మిగిలిన వాళ్ళందరికీ ఆయన ఎక్కడెక్కడో ఫలానా తాళబాగ, మాకు మాత్రం ఆయన మా మనిషి, మా ఊరు నుంచి వచ్చాడు, మా అహోబిల నుంచి వచ్చారు కాబట్టే 32,000 సంకీర్తనలు రాశారు ఆయన. ఎలాగైతే దేవకీదేవి శ్రీకృష్ణుణ్ణి కని యశోదకు అప్పచెబితే ఆ కృష్ణుడు భగవద్గీతను బోధించాడో, అలానే మా అహోబిల నృసింహస్వామి వారు అన్నమాచారులకు జ్ఞానం చేస్తే వెంకటేశ్వర స్వామి వచ్చి పడుకోపోయాడు. వెంకటేశ్వర స్వామికి ఉండే బుద్ధే అది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నా అన్ని మంచివన్నీ ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయిన తర్వాత ఈ సంకీర్తన జ్ఞాన జ్యోతిని మనందరికీ అందించాడు. అందుకే మాకు ఒక రకంగా అన్నమాచార్యులు అంటే ఒక గర్వం వస్తుంది. ఆయన 32,000 సంకీర్తనలు రచించారు. 32,000 సంకీర్తనలే ఎందుకు అంటే, శాస్త్రకారుల అభిప్రాయం ప్రకారం అన్నమాచార్యుల వారు నృసింహ అనుష్ఠుప్ మంత్రాన్ని అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి వద్ద ఉపదేశం పొందారు. ఆ నృసింహ అనుష్ఠుప్ మంత్రంలో ఉండేటువంటి 32 బీజాక్షరాలకు ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క 1000 చొప్పున 32,000 సంకీర్తనలు ఆయన రాయడం జరిగింది. కాబట్టి ఆ సిద్ధి అంతా ఎక్కడ పొందారు అంటే అహోబిలంలో. సాధారణంగా అన్నమాచార్యుల వారు మనుష్యుల మీద కీర్తన రాయాల, అది మనకు తెలుసు. కానీ అహోబిల మఠం, తన గురువు అయినటువంటి అహోబిల మఠం మొట్టమొదటి పీఠాధిపతి ఆదివంశ షణగోపేంద్ర స్వామి మీద ఒక సంకీర్తన రాశారు. చూడుడిందరికి సులభుడు పరిపోషకుడు, హరి తోడు నీడయకు తొలముని ఇతడు, కైవల్యమునకు కనకకు తాపై తోడై సుతులకు తుది పదమై పావనమొక రూపమై ఉన్నాడితడు అంటారు. భక్తులకు ఉత్సవాలు చేయడం కూడా మనం చూడవచ్చు. కానీ ఒక భక్తుడు తన భగవంతుని గురించి రాయబడినటువంటి సంకీర్తనలకు ఉత్సవం చేయడం అన్నది బహుశా సాహిత్య చరిత్రలో ఇక్కడే సాధ్యమైంది అని నేను అనుకుంటున్నాను. అందున వనమాలి పాద పదకవిత తాత సంకీర్తన వారోత్సవాలు అని నామకరణం చేస్తూ ఇది 4వసారి వారు జరుపుతూ ఉన్నారు. మొట్టమొదటిసారి నేను వచ్చాను, ఆ తర్వాత ప్రతిసారి పిలిచినా రాలేని పరిస్థితి. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అంటున్నారు సహస్రనామంలో. ఆ వనమాలి అన్న మాటకే రక్షకుడు అని అర్థం. అటువంటి వనమాలి యొక్క
పాదములకు పుష్పముగా సమర్పించబడినటువంటివి పద కవితలు. సాధారణంగా కవిత్వంలో అనేక రకాల కవిత్వాలు ఉన్నాయి. చతుష్కవిత్వం 4 రకాలైనటువంటి కవిత్వాలు చాలా ప్రసిద్ధి. అందులో కూడా మరీ ముఖ్యంగా పద్య కవిత్వము పద కవిత్వము అని 2 రకాలు. పద్యము అంటే ఛందోబద్ధ నియమముతో కూడినవి పద్యాలు. ఈ పదములు అన్నవి సామాన్యమైనటువంటి జనబాహుళ్యానికి తత్వాన్ని చేరవేర్చడానికి ఒక సులభమైన మార్గం. ఆ పద కవితలు తెలుగులో మాత్రమే మనకు ప్రసిద్ధాలు. నిజానికి చెప్పాలి అంటే భారతదేశ వాంగ్మయంలో పద్యాలు సంస్కృతంలో ఉన్నాయి, తమిళంలో ఉన్నాయి, కన్నడంలో ఉన్నాయి. కానీ పదములు అన్న పేరుతో సంకీర్తనల రచనకు ఆద్యుడు ఎవరైనా అది తెలుగు నేల మీదే జరిగింది. దానికి పితామహుడిగా మనం భావించేది ఎవరిని అంటే అన్నమాచార్యుల వారినే. వారికి ఆంధ్ర పదకవితా పితామహ అని బిరుదే ఉన్నది. అటువంటి అన్నమాచార్యులు ఆ తరువాత ఆ పదకవిత పరంపర అన్నది క్షేత్రయ్య కానీ త్యాగయ్య కానీ ఇలా చాలామంది సంకీర్తన రచన చేశారు. సంకీర్తన అంటేనే కలవు సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్తుకినో భవంతు. నారాయణ యొక్క సంకీర్తనను చెబితే చాలు, పలుకుతే చాలు, వింటే చాలు, దుఃఖములన్నీ పోయి సుఖములు ఏర్పడతాయి అని మన పెద్దల మాట. అటువంటి సంకీర్తన మార్గాన్ని ఎన్నుకున్న వారు మన తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఎందుకు అన్నమాచార్యుల గురించి మనం అంత గొప్పగా మాట్లాడుకోవాలి అంటే అనేక మంది వారి తర్వాత కూడా సంకీర్తనలు రచించారు. కానీ సంకీర్తన యజ్ఞం చేసింది అన్నమాచార్యుల వారు మాత్రమే. మిగిలిన వారు చేసిన దాన్ని సంకీర్తన యజ్ఞం అని అనం. యజ్ఞం అంటేనే భగవంతుడికి సమర్పించేటువంటి ఆహుతులు. సమిధలన్నింటినీ సమర్పించి ఆ ఆహుతులు ఏర్పరిచి సాత్విక త్యాగం అంటాం. యజ్ఞం అంతా పూర్తయిన తర్వాత విష్ణవే పరమాత్మనే ఇదం నమమ అంటాం. ఇదం నమమ, నాకు సంబంధించింది కాదయ్యా, నాకు చెందింది కాదు, ఇది నీకు చెందింది అని. అంటే ఆ సాత్విక త్యాగం. ఈ సాత్విక త్యాగం యజ్ఞంలో చేస్తాం. సంకీర్తన రచనలలో ఆ విధమైనటువంటి సాత్విక త్యాగాన్ని చేసిన వాళ్ళు ఒక్క తాళ్లపాక అన్నమాచార్యులు మాత్రమే. త్యాగరాజు కానీ క్షేత్రయ్య కానీ ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక పదములలో తమ ప్రస్తావన తమ పేరును వచ్చేటట్లు చేసుకున్నారు. కానీ అన్నమాచార్యుల సంకీర్తనలు ఆయన 32,000 సంకీర్తనలు రచించారు. మనకు లభ్యమయ్యేవి సుమారు ఒక 14,000. అందులో బయటికి వచ్చిన 2,000 3,000. ఈ ఏ సంకీర్తన తీసుకున్నా ఎక్కడ ఆయన పేరు ఉండదు. కేవలం వెంకటేశ్వర స్వామి మకుటంతోనే ఆయన రాశారు ఆ సంకీర్తనలన్నింటినీ కూడా. కాబట్టే అన్నమాచార్యుల సంకీర్తనల గురించి వారి యొక్క మనవలు, వారి తర్వాత కొడుకు పెద్ద తిరుమలాచార్యుడు, ఆయన కొడుకు అంటే అన్నమాచార్యుడికి మనవడు చిన్న తిరుమలాచార్యుడు, వీళ్ళందరూ కూడా ఆ సంకీర్తన యజ్ఞానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సంకీర్తన లక్షణం అనేటువంటి గ్రంథంలో అన్నమాచార్యుల యొక్క సంకీర్తనల గురించి చక్కని పద్యాన్ని ఆయన మనవలు రాశారు. ఎందుకు అన్నమాచార్య సంకీర్తననే సంకీర్తన, మిగిలినవి కాదు, ఎందుకు ఇది మాత్రమే గొప్పది అంటే అన్ని రచనలు భగవత్ సంబంధమైనటువంటి అన్ని రచనలు గొప్పవే. కానీ ఒక్క అన్నమాచార్య సంకీర్తనలు మాత్రం గొప్పదాన్లలో గొప్పవి. ఎందుకు అంటే నక్తం చరారి తనకుం భక్తుండైనట్టి తాళ్లపాక అనయ చాటూక్తి పదబంధ కవితారక్తుండై ఇతర వాగ్ విరక్తుండయ్యన్. నక్తం చరారి అంటే భగవంతుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీనివాసుడు. ఆయన తాళ్లపాక అన్నమయ్య యొక్క ఈ చాటూక్తి పదబంధ కవితారక్తుండై ఈ అన్నమయ్య పదములను విని దాని మీద ఆసక్తి కలిగి ఇతర వాక్ విరక్తుండయ్యన్, మిగిలిన వాటిలన్నిటినీ వదిలేశాడట స్వామి. అందుకే నేటికి తిరుమల క్షేత్రంలో స్వామి మేల్కొలుపు అన్నమాచార్య సంకీర్తనతోనే మొదలు, స్వామి పవళింపు అన్నమాచార్య సంకీర్తనతోనే ముగింపు. అన్నమయ్య సంకీర్తనలు లేకుండా వెంకటేశ్వర స్వామిని మనం చూడలేము. అంతటితో పాటుగా అన్నమాచార్య సంకీర్తన ఏదో ఆ కాలంలో ఆయన భగవంతుడి కోసం రాశాడండి. మనకెందుకు వచ్చింది అదంతా? మనమేమి ఈ వారోత్సవాలు అన్నీ చేసుకోవాలా? ఎందుకు అంత అవసరమా? ఆ పాటలు పాడితే ఏమొస్తాయి అంటే ఆ పాటలలోనే తత్వం ఉన్నది.
అన్నమాచార సంకీర్తనలు ఎటువంటివి అంటే శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై యజ్ఞలోకాగమ వీధులై బహుమంత్రార్థంబులై నీతులై కృతులై వెంకట శైల వల్లభు రతిక్రీడ రహస్యంబులై తాళ్లపాక అనయ పదో నూత్న క్రియలు చన్నగున్. శృతి అంటే వేదం. శృతులై శాస్త్రములై పెద్దలు చెప్పినటువంటి స్మృతి శాస్త్రములై, శృతులై శాస్త్రములై పురాణ కథలై పురాణములు. వేదం యొక్క అర్థం తెలియాలి అంటే ఇతిహాస పురాణములు తెలుసుకోవాలి. ఉదాహరణకు వేదంలో త్రీణి పదా విచక్రమే అని ఉంటుంది, అంటే 3 లోకాలను ఆక్రమించాడు. అది అందరికీ అర్థం కాదు, కానీ సామాన్యులు సైతం ఆ తత్వాన్ని ఎక్కడ తెలుసుకోవచ్చు? భగవత్ తత్వం అది. ఆ 3 లోకాలను ఆక్రమించిన ఆ త్రివిక్రమావతారాన్ని చదువుకుంటే భాగవతంలో వేదం యొక్క ఈ మాట అర్థమవుతుంది. కాబట్టి వేదం తెలియాలి అంటే ఇతిహాస పురాణంలో కూడా తెలియాలి, లేకపోతే వేదం యొక్క పరిపూర్ణత మనకు సిద్ధించదు. ఇతిహాసములు అంటే రామాయణ భారతములు, పురాణములు అంటే అష్టాదశ పురాణములు. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై, మంచి జ్ఞానం మంచి నడవడిక నేర్చుకోవచ్చు అన్నమాచార్య సంకీర్తనలో వింటే. సుజ్ఞాన సారంబులై యతిలోక ఆగమ వీధులై బహు మంత్రార్థంబులై నీతులై. అన్నమాచార్య సంకీర్తనలోనే అన్ని మంత్రములు ఉంటాయి, అందుకే అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నెతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు. అన్నిటినీ ఆ వెంకటేశ అన్న నామంలోనే నిక్షిప్తం చేసి దాన్ని లోకానికి ప్రసిద్ధం చేసిన వారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. 30 అన్నమాచార్య కీర్తనలు వచ్చు, అన్ని చూడకుండా పాడుతుంది. చెప్పండి కూడా. వాళ్ళమ్మ డాక్టర్, డెంటల్ డాక్టర్. వాళ్ళమ్మ రేమ్ డాక్టర్ శ్వేత డెంటల్ డాక్టర్. 2వ క్లాస్ నుంచి నా దగ్గర మ్యూజిక్ వస్తుంది. 2వ క్లాస్ నుంచి. ఇప్పుడు 2వ క్లాసు ఆ రోజు 1 2 3 స్టార్ట్. వేషాలు మాని మేలుకోవయ్యా, సన్నలని యోగ నిద చాలు మేలుకోవయ్యా, వేషాలు మాని మేలుకోవయ్యా.
కొలుకులు విచ్చి ఇంకా మేలుకొనవయ్యా. పిలిచినంత గోపుడు పేరుకొని అదే కన్ను కొలుకును విచ్చి ఇంకా మేలుకొనవయ్యా. అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ, అలరిన శ్రీ వెంకటాద్రి మీది బాలకృష్ణ. ఇలా నా మాటలు వింటూ ఇలా మా మాటలు వింటూ ఇంకా మేలుకోవయ్యా. అంతే, ఇంకేం మాట్లాడలేదు. దొరుకునేటువంటి స్వరార్చన, దొరుకునేటువంటి స్వరార్చన చూడకుండా పాడేస్తుంది 30-40 గీతాలు. వెరీ వండర్ఫుల్. అంతే, చిన్న సెకండ్ క్లాస్ నుంచి ఏమి తెలియదు పాపం. అప్పటి నుంచి ఎక్కడ వాళ్ళ అమ్మాయి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే తాండూరులో నుంచి, తర్వాత కరీంనగర్ నుంచి, అక్కడి నుంచి మెట్టుపల్లి ఎక్కడెక్కడో వెళ్తున్నప్పటి నుంచి నన్ను వదలలేదు. నేను దాన్ని వదలలేదు, నువ్వు వదలకు నువ్వు అని చెప్పేసి. సో కాబట్టి సామెత అనే సర్టిఫికేట్. ఆయన శ్రీరాములు వచ్చానంటే ఆయన రాసిన పాటలు ట్యూన్ చేయాలి. గురుగారు రాసిన పాటలు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద సింగర్ అయితే తాతయ్య గారి పాటలను ట్యూన్ చేసి నాకు నేర్పించాను, నేను పాడాలి. సరేనా?